సో మరి మీరు చూపించిన ఆ యొక్క దైవాసక్తి, దేవునిచ్చిన ఆసక్తి, ప్యాషన్ నిజంగా చాలా గొప్ప విషయం అండి. మరి ఈరోజు జస్ట్ కొన్ని పాయింట్స్ ఏంటంటే, మనం ఆల్మోస్ట్ ఎవ్రీడే ఒక 100 పీపుల్ని మనం రీచ్ అవుతున్నాం అండి. మనకి మార్నింగ్ జాయిన్ అయ్యే వాళ్ళు ఒక యావరేజ్గా 25 to 30, ఒక్కోసారి 35 అట్లా ఉంటున్నారు. జూమ్లో యావరేజ్గా ఒక 40-50 పీపుల్ చూస్తున్నారు. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఎవ్రీడే మనం అప్రాక్సిమేట్గా 100 పీపుల్ని మినిమం మనం రీచ్ అవుతాం. ఎందుకంటే ఒక్కోసారి ఒక్కొక్క ఫోన్లో ఇద్దరు ఉంటారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు ఉంటారు. కాబట్టి ఫ్యామిలీ. మనము ఫ్యామిలీ అంతా. సో ఆన్ అన్ యావరేజ్ మనం ఎవ్రీ డే వీఆర్ రీచింగ్ 100 పీపుల్ అండి. అదొకటి ప్రైజ్ పాయింట్. తర్వాత ప్రేయర్ డే చెప్పారు సిస్టర్, ఇప్పుడు ఝాన్సీ గూడపాటి గారు. మనం కోర్ కమిటీగా ప్రేయర్ చేసుకునేవాళ్ళు అని చెప్పారు. అది రివైవ్ చేసుకుంటే బాగుంటుందని నేను అనుకున్నాను. తర్వాత మన గ్రూప్లో ఆల్మోస్ట్ ఆల్ ద స్పీకర్స్ని రూపావధినే పరిచయం చేశారు, సురేష్ బాబు గారిని కూడా. మరి మనం మెయిన్గా హగ్గై, తర్వాత మరి ఝాన్సీ అమ్మ చెప్పినట్లు సౌండ్ డాక్ట్రిన్ బ్యాక్గ్రౌండ్ మనం ఎప్పటి నుంచో క్వాలిటీ, హై క్వాలిటీకి మనం దేవుని మహాకృపను బట్టి టాప్ ప్రయారిటీ ఇచ్చాము స్పీకర్స్ విషయంలో. ఎందుకంటే మనోళ్ళు వెంటనే ఫోన్లు వస్తాయి ఏమాత్రం సరిగ్గా లేకపోతే మెసేజ్. సో అందువల్ల మరి అందరి సమ్మతంతో మంచి స్పీకర్స్ని కలిగి ఉన్నాం. సో ఇవే నేను నోట్ చేశానండి. ఓవర్ టు నెక్స్ట్ ఎవరు, రూపావతిన మీరే. అందరికీ వందనాలండి. గుడ్ ఈవినింగ్. మరి గుడ్ ఈవినింగ్. ఈ మధ్యకాలంలో నేనైతే ఇర్రెగ్యులర్ అంటే అసలు యాబ్సెంటీ అనుకోండి. చాలా కాలం అయిపోయింది. కాబట్టి బట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ బట్ గాడ్ ఈస్ డూయింగ్ త్రూ వర్చువల్ ఫెలోషిప్. మనందరినీ కుటుంబంగా తీసుకురావడమే కాదు, ఎవరు పరిచయం చేసినా దేవుడు ఇవ్వకపోతే ఎవరు మాట్లాడలేరు. కాబట్టి వాళ్ళు ఒప్పుకోవడం, మనం అడిగినప్పుడు అంత మంచి దేవునితో కనెక్షన్ ఉన్నవాళ్ళు, దేవుని జ్ఞానంలో చక్కటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని దేవుడు పరిచయం చేయడం, వాళ్ళు సిద్ధ మనసుతో. అసలు చాలామందిని అడిగాను నేను, ఇంకా మంచి పొటెన్షియల్ దేవుని ట్రెజర్ ఉన్న వాళ్ళని. కానీ ఆ టైమింగ్స్ చాలామందికి కష్టం. 5:30 అంటే అక్క నువ్వు ఏమన్నా చెప్పక్క, నేను మధ్యరాత్రి అన్నా మాట్లాడతాం, కానీ పొద్దున్న 5:30 చాలా కష్టం అని చెప్పేవారు కొంతమంది. కానీ దేవుని కృపలో మరి అది గాడ్స్ చాయిస్ అనుకుంటా. మరి ఒప్పుకున్నవారు చక్కగా మరి వాళ్ళు ఆ వాక్య పరిచర్య చేయడం, అనేక మంది చిన్న చిన్న సంఘాల నుంచి, పల్లెల నుంచి యాడ్ అయిన కొత్తగా పరిచర్యలో ఉన్న పాస్టర్స్, వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు ఫీడ్బ్యాక్, చాలా బలపరచబడ్డామని. వారి యొక్క ఇదేంటే కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ అని ఒకటి ఉంటుందండి, అట్లానే కంటిన్యూస్ బిబ్లికల్ థియోలాజికల్ ఎడ్యుకేషన్ ఇన్ఫార్మల్గా మరి వర్చువల్ ఫెలోషిప్ చాలామందికి ఇచ్చిందని చెప్తున్నా. చెప్పేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నాం, వింటూ నేర్చుకుంటున్నాం. నేను అనుకుంటాను మన అందరం స్టూడెంట్సే, అందరం దేవుని పాత సన్నిధిలో నేర్చుకునే వాళ్ళమే. నేర్చుకున్నాను, దేవుడు కృపనిచ్చాడు, అందరిని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నాను. మరి ఇంకా ముందు ఏం చేయాలా ఇప్పుడు ప్రజెంట్ అంటే, మరి నంబర్ కంటే ఎక్కువగా నేను అనుకుంటాను 12 వచ్చినా వేసే ఎట్లా డిసైపుల్ చేసినాడో, ఉన్నవాళ్ళు డిసైపుల్ చేస్తే వాళ్ళు దేవుని పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఇంకెక్కువ మందిని వాళ్ళు మినిస్టర్ చేయడానికి ఉంటుందేమో అనిపిస్తుంది. నేను రావట్లే కాబట్టి అంతవరకు నేను చెప్పగలను. మరి చాలా కన్సిస్టెంట్గా జాన్సన్ కానీ, మరి జామీ రవికుమార్ గారు కానీ, సునీత సిస్టర్ గారు, ఝాన్సీ గుడిపాటి గారు, ప్రసీద సిస్టర్ గారు, మరి బాబీ చెప్పక్కర్లేదు, మరి మన బ్రదర్ సురేష్ గారు, సిస్టర్ విమలా గారు రాకపోయినా ఆవిడ, ఇలాగే కొంతమంది మరి చాలా కన్సిస్టెంట్గా మీరు అందరూ చేస్తున్న పరిచర్య
ఎంతో ఇట్స్ వెరీ ప్లీజింగ్ టు గాడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ గాడ్ ఈజ్ యూజింగ్ యూ. నేనైతే ఆ టైం ఈ మధ్యకాలంలో ఆ మార్నింగ్ టైము ఈ చిన్న చిన్న బిడ్డలు వచ్చి నాకు కొంచెం అనారోగ్యం వచ్చి నేను ఇవ్వలేకపోతున్నాను. ఒకరోజు ఎట్లుంటుందో ఇంకో రోజు అలా లేదు ఈ మధ్యకాలంలో. కానీ రియల్లీ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ అండ్ థ్యాంక్ యూ బాబీ ఫర్ దిస్ టైం. వినిపించానమ్మా? వినిపించారు అది. ఓకే. వినిపించిందండి. ఓకే బాబీ గారు ఒక 2 విషయాలు చెప్తాను. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ప్లీజ్ బ్రదర్. ఒకటి ఏంటంటే మనం ప్రేయర్ డే అనే ఒకటి యూజువల్లీ యూస్ టు హ్యావ్ కదా. దానికి ప్రేయర్ పాయింట్స్ ముందు రోజు ప్రేయర్ పాయింట్స్ కొన్ని ప్రిపేర్ చేసి పలాన్ పాయింట్ కోసం ప్రేయర్ చేయండి అని ఎవరైనా ఝాన్సీ గూడపాటి గారు కానీ లేకపోతే ప్రసీదా గారు కానీ ఎవరైతే ఆ రోజు లీడ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ పాయింట్స్ చెప్పి వాటి కోసం ప్రేయర్ చేయండి 1 or 2 పాయింట్స్ అంటే వాటి కొరకు మనం ప్రార్థన చేసేటట్టుగా ఉంటే బాగుంటుంది. అంటే ఊరికే ఏదో బ్లైండ్గా హ్యాబజార్డ్గా లేకుండా అనేది ఒక ఆలోచన ఒకటి. రెండవది మనందరం కలుసుకోవడానికి ఒక చిన్న అవకాశం ఏదైనా ఒకటి క్రియేట్ చేసుకుంటే బాగుంటుందేమో. పర్సనల్గా 1 or 2 days ఎక్కడైనా ఎనీ ప్లేస్ ఆఫ్ యువర్ కన్వీనియన్స్ ఆర్ చాయిస్. అది విజయవాడ అయినా విశాఖపట్నం అయినా లేదా అందరూ అనంతపూర్కి వస్తామంటే అనంతపూర్ అయినా హైదరాబాద్ అయినా హైదరాబాద్ అయినా తేజ గారు హైదరాబాద్ అయినా ఒక ప్లేస్ ఊరికే లెటర్స్ హ్యావ్ 2 days ఆర్ 1 day అట్లీస్ట్ గ్యాదరింగ్. ఉదయం నుంచి సాయంకాలం వరకు అందరం కలిసి ఒకరితో మాట్లాడుకుని మళ్ళీ సాయంకాలానికి డిస్పర్స్ అయ్యేటట్టు దాని మీద కూడా కొంత ఆలోచించాలని నాకు చాలా రోజుల నుంచి ఆలోచన ఉంది. కాబట్టి ఆ విషయం కూడా మీరు డిస్కస్ చేస్తే బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్రొసీడ్ బాబు గారు, ప్రొసీడ్ అవ్వండి. థ్యాంక్ యూ బ్రదర్. దీని కంటిన్యూషన్ ఏదైనా వెన్యూ అయితే ఓకే, అదర్వైజ్ మా ఇంట్లో నాకు ఓకే అండి. ఫుల్ డే క్యాంప్ మా ఇంట్లో ఓకేనా, సరిపోతుంది కూడా. అంటే ఏదైనా వెన్యూ అయితే అది వేరే కదా, వేరే సంగతి. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది నంబర్ ఆఫ్ పీపుల్ గోయింగ్ టు గ్యాదర్. అంటే ఇప్పుడు అందరికీ బ్రదర్, జస్ట్ మన గ్రూప్ అందరికీ, నాట్ ఫర్ ఓన్లీ కోర్ మెంబర్స్ కాదు, అందరికీ కదా మీరు అంటే? కోర్ కాదు, అందరికీ అందరికీ ఫర్ ఆల్, నాట్ ఫర్ కోర్ మెంబర్స్ అలోన్. అలా అయితే కొద్దిగా సాలిడ్ గా ప్లాన్ చేసి ముందుగానే అందరినీ మాట అంటే కన్ఫర్మేషన్ తీసుకొని దానికి లాజిస్టిక్స్ అన్ని కూడా ప్లాన్ చేయాలి. అందరూ కలిసి. వెరీ గుడ్ ఐడియా బ్రదర్, చాలా చాలా మంచి ఐడియా. నేనైతే కొంతమందిని నేను పర్సనల్గా చూడగలిగాను. ఇప్పుడు ఏంటంటే ఒక వింత పర్సనల్గా చూసినప్పుడు, ఓరు బాబోయ్ ఏంటి ఇంత ఎత్తున్నారా, ఏంటి ఇంత యంగ్గా ఉన్నారు, ఇట్లా అనిపించారు ఏంటి, ఇట్లా కనపడుతున్నారు ఏంటి, అట్లా అనిపించింది నాకైతే. సురేష్ బాబు గారిని చూసి ఏంటి ఇంత చిన్నగా ఉన్నారు అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం స్క్రీన్ మీద చూసి, రియల్గా కలిసి. తర్వాత విమలా సుకేష్ని గారిని కలిసాను అనంతపురంలో. తర్వాత మరి చాలామందిని పర్సనల్గా చూసాము. కాకపోతే చాలామందికి ఈ ఆపర్చునిటీ లేదు. మరి ఈ ఫేస్ టు ఫేస్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకైతే. మన విశ్వాసం కూడా ఎన్రిచ్ అవుతుంది. పౌలు అంటాడు కదా, మీ ముఖము చూసి మీలో ఉన్న లోటుని నేను పూర్తి చేయాలనుకుంటున్నాను, మీ విశ్వాసంలో ఉన్న లోటుని. సో తప్పకుండా బ్రదర్, ఫస్ట్ మనం ప్రార్థన చేద్దాం. ఈ విషయం బలంగా దేవుడు సాధ్యం చేస్తాడు. ఇది సాధ్యపడాలండి. థ్యాంక్ గాడ్. చాలామంది ఇంట్రెస్ట్ చూపించవచ్చు ఈ థాట్కి. తర్వాత ప్రేయర్ పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నాను బ్రదర్. అమ్మ మీరు చూడండి ప్రేయర్ పాయింట్స్, ఝాన్సీ సిస్టర్ గారు. అలాగే మరి కొన్ని మీటింగ్స్కి నో ఎజెండా, ఈ మీటింగ్ కూడా అంతే. సో ఎజెండా ఏం లేదు, ఎందుకంటే వీ వాంట్ టు షేర్ ఫ్రమ్ అవర్ హార్ట్స్ అండ్ లిసన్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్ యూ. మీ హృదయంలోంచి మీరు షేర్ చేసుకుంటారు, ఇది ఎలా ముందుకు తీసుకెళ్దాము. మరి చాలాసార్లు నేనైతే
మీకు తెలిసిన విధంగా నేను అసలు చేయలేను ఇది. ఏదో స్టార్ట్ చేసాం, అదేదో సామెతలాగా ఏనుగుని కొట్టేసాం కానీ దాన్ని తీసుకురావటం అనేది అవదు కదా. అలాగా ఆ, నేను చాలాసార్లు దీన్ని స్టాప్ చేద్దామని అనుకున్నాను. రూపా వదిన ఎంతోసార్లు ఎంకరేజ్ చేశారు. మీ ఎంకరేజ్మెంట్, మీ ప్రార్థన సహకారం. ఆన్ డాట్ 3 o'clockకి ప్రసీద గారు జాయిన్ అయి ఉంటారు. 3కి చాలా ఆశ్చర్యం వేస్తుంది అసలు. మరి ప్రసిద్ధ సిస్టర్ గారు, తర్వాత సుశీల గారు, మరి కాసేపటికి ఝాన్సీ గుడిపాటి గారు, అలాగే ఇంకా స్లోగా 1 by 1 లలిత సిస్టర్ గారు, ఇక మనందరి కోసం ప్రార్థన చేస్తారు వాళ్ళు. బై 3 to 4 ఒక 4-5 పీపుల్ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి స్లోగా పెరుగుతుంది అన్నమాట. మరి ఆ ప్రేయర్స్ వల్ల మనం ఎంతగానో బలపడతా ఉన్నాం. నెక్స్ట్ ఎవరు మాట్లాడతారో దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సి కోరుచున్నానండి. నేను చెప్తాను బ్రదర్. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ప్రైజ్లాడండి. ప్రసిద్ధ గారు బాగున్నారా? ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ప్రతి ఒక్కరికి కూడా, పెద్దలందరికీ నన్ను ఈ గ్రూప్ లో జాయిన్ చేసుకున్న విధానాన్ని బట్టి వందనాలండి. మరి నేనైతే జక్కుల్లో బెన్హర్ గారు గ్రూప్ లో ఉన్నాను చాలా రోజులుగా. అయితే నాకు ఈ లింక్ ఓ 10 days గా వస్తా ఉంది. 23 ఆగస్టు నుంచి వచ్చేది నాకు ఈ లింకు. అయితే నేను కొన్ని రోజులు 5:30 అంటే కష్టం కదా అనుకునేది. నాకు మామూలుగా స్కూల్కి వెళ్ళేటప్పుడు 4కి లేయడం అలవాటు. అర్లీ అవర్స్ అంటే నాకేం పెద్ద కష్టం కాదు. 12కైనా లేచి మేల్కొని ఉండగలుగుతా. 4కి లేస్తున్నాను కదా, ఒకసారి మనం కూడా జాయిన్ అయ్యి చూద్దామని 21st జాయిన్ అయ్యాను నేను. అంటే ఎందుకు అన్ని రోజులు జాయిన్ కాలేదంటే మా పాపకి మ్యాచెస్ చూస్తున్నాం మేము. పాపకి మ్యాచెస్ కుదరట్లేదు, అందులో రికార్డెడ్ గా క్రిస్టియన్ అని ఉండాలని వెతుకుతా ఉంటే దొరకట్లేదు. ఇంకా మా బాబుకు దొరికింది అట్లా క్రిస్టియన్ అని అమ్మాయి. అందుకని ఫస్ట్ అబ్బాయికి చేసాం. కరోనా టైంలో ఇద్దరు పేరెంట్స్ చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ మా ఇద్దరికి ఏదైనా ఇబ్బంది అయితే పిల్లలు ఒంటరి వాళ్ళు అయిపోతారు, ఒక్కరికైనా మ్యారేజ్ చేస్తే రెండో వాళ్ళని చూసుకుంటారు అన్నట్లుగా ముందు బాబుకు చేసాము. నేనైతే ఆగస్టు 21 జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 6 daysకే, అంటే ఆగస్టు 26కే మా పాపకి మ్యారేజ్ సెట్ అయిందండి. వాళ్ళు కూడా రికార్డెడ్ గా క్రిస్టియన్ కావాలని సెర్చ్ చేస్తున్నట్లుగా చెప్పారు. తర్వాత వాళ్ళు కూడా చీరాల వాళ్ళు, బాబీ గారికి అలాగే తేజ బ్రదర్ కి వాళ్ళకి బాగా తెలుసు అని చెప్పారు. మేము అబ్బాయికి జూమ్ లో నేను జాయిన్ అయిన తర్వాత మ్యాచ్ కుదిరింది కాబట్టి జూమ్ అల్లుడు అని కూడా పిలుస్తుంటాం తమాషాగా. మంచి బిడ్డని ఇచ్చాడు దేవుడు మాకు. మేమైతే ఫస్ట్ వాళ్ళెవరో మాకు తెలీదు, అసలు ఎస్ చెప్పాలా నో చెప్పాలనుకుంటే డైలీ ప్రేయర్కి అటెండ్ అవుతున్నాం కదా, దేవుడే పంపించాడు ఇది మనకు అని చెప్పి మేము ఒప్పుకున్నాము. వాళ్ళే ఫోన్ చేశారు ఫస్ట్, మీకు ఇష్టమైతే మేము వస్తాము అని. అప్పుడు మేము ఓకే చేసుకున్నామండి. దేవుని కృపను బట్టి నా బిడ్డకి దేవుడు చక్కటి మ్యాచ్ ని ఈ జూమ్ ద్వారా అరేంజ్ చేశాడు. అది నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రేయర్ కోసం, పిల్లల మ్యారేజెస్ కోసము, గర్భఫలం కోసము, యవన బిడ్డల ఉద్యోగం కోసము, రక్షణ కోసం రోజు ప్రార్థన చేస్తారు ఎవరో ఒకరు. వాళ్ళ ప్రార్థన ఫలితంగా నా బిడ్డకు కూడా మ్యారేజ్ కుదిరింది, సెట్ అయింది. ఇంకా ఒక్కసారి మనకు ఉంది కదా దేవుని వాక్యంలో, దేవుని సన్నిధిలో నిరంతరం మండుతూనే ఉండాలి, బలిపీఠం మీద అగ్ని. మనము 3 hours స్టార్ట్ చేసి మళ్ళీ మధ్యలో 4 కనుక్కున్నప్పుడు నేను జాన్సన్ అన్నాను, మనం అలా వెనక్కి వెళ్ళకూడదేమో, ఒక్కసారి స్టార్ట్ చేస్తే ఇంకా వెనక్కి వెళ్ళకూడదు, లేదా స్టార్ట్ చేయకుండా ఉండాలి అంటే, సరే నేను డాడీని అడిగి చెప్తానని జాన్సన్ కనుక్కొని చెప్పారు. ఓకే 3కి చెప్పారు డాడీ అని. అప్పటి నుంచి మళ్ళీ 3కి చేస్తున్నామండి. మరి జాన్సన్, ఝాన్సీ గుడిపాటి గారు, అలాగే తేజ అన్న, మురళీబాబు సారు, వాళ్ళని చూశాను నేను జూమ్ లో ఉన్న వాళ్ళని. తర్వాత ఎంత తక్కువ అంటే మన ఐడియాకి తగినట్టు వాక్యం చెప్పకపోయినా, ఏ స్పీకర్ వచ్చినా సరే ఒక్క వాక్యం అన్నా మన హృదయంలో కార్యం చేస్తుందండి. వారిది మనకు అబ్బా ఇంతకంటే బాగా చెప్పవచ్చు అని మనకు అనిపించినా సరే, వాళ్ళు చెప్పిన ఒక్క వాక్యమైనా సరే మన హృదయంలో తప్పకుండా కార్యం చేస్తుంది. ఆ రోజు దేవుడు మనతో మాట్లాడతాడు తప్పకుండా.
తర్వాత పాటల ద్వారా కూడా పాటలు చక్కగా పాడేవాళ్ళు దేవుడు మనకి ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే మనము స్తుతి ఆరాధన మార్నింగ్ చేస్తున్నాం ఎర్లీ అవర్స్ లో, అంటే 1000 స్తోత్ర బలులు చెప్పుకుంటున్నాం. అది చాలా మందికి తెలియదు. అది కొంచెం టైం మారిస్తే బాగుంటది అనుకుంటున్నాను. అంటే 450 అలా బైబిల్ రీడింగ్ అయితే మనము పాటలు ఒకటి పాడుకొని తర్వాత 1000 స్తోత్ర బలులు మనకు అందరికి ఆశీర్వాదకరం. అందరు జాయిన్ అయిపోతారు 5 to 5:30. అందరు చెప్తారని అనుకుంటున్నాను బ్రదర్. మరి సమయ పాలన అయితే మరి జరుగుతుందో లేదో తెలియదు. ఇప్పుడైతే అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఎక్స్ట్రా 1000 స్తోత్ర బళ్ళు 3కే స్టార్ట్ చేస్తున్నారు ప్రశాంతి గారు. అది కొంచెం 5:20 లేదా 5:15 to 5:25 అలా పెట్టినా సరే అందరం చెప్పేదానికి అవకాశం ఉంటది. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నేనైతే మా మందిరంలో 200 ఫ్యామిలీస్ ఉంటాయండి. మేము మాత్రము ఎప్పుడైనా ఫ్రైడే వాక్యము లేదా గుడ్ ఫ్రైడే అప్పుడు చెప్పటమే గాని ఇట్లా పెద్ద కాంగ్రెషన్ లో చెప్పడం నాకు భయమే. కానీ బాబీ గారు ఫోన్ చేసి ముందుగా రూపా సుహాసిని గారు ఫోన్ చేసి వాక్యం చెప్పమన్నారు. నాకు అంత ఐడియా కూడా లేదు, నేను చెప్పలేనని చెప్పేసాను కూడా. గిడియన్స్ కంటే 20 minutes చెప్తే సరిపోతుంది. ఇట్లా 1 hour మెసేజ్ అయితే ఫస్ట్ టైం ఇక్కడే నేను చెప్పడం. చర్చెస్ లో ½ an hour ఏమో ఉంటది అంతే. బాబీ గారు ముందు రోజు ఫోన్ చేసి చెప్పారు, ఏం పర్వాలేదు, అందరూ మన వాళ్ళే, ఎవరు ఏమనుకోరు, దేవుని వాక్యం కదా, దేవుడే మాట్లాడతారు, మీరేం భయపడొద్దని చెప్పారు. అప్పటి నుంచి వీలైనప్పుడు మీరందరు కూడా సహృదయంతో నన్ను ఆహ్వానిస్తున్న విధానాన్ని బట్టి అనుదినము కూడా మనము ఈ విధంగా ఒక కుటుంబంగా, ఒక తండ్రి బిడ్డలంగా, యేసయ్య రక్తంతో కడగబడిన వారంగా, దేవుని ఆత్మతో నింపబడిన వారంగా ఇక్కడ ఉండామంటే అది కేవలం ప్రభు చిత్తం మాత్రమే. నేను పొద్దున్నే లేచేస్తాను, తప్పక లేస్తాను అనుకునేదానికి కుదరదు. రాత్రికి రాత్రి నా ప్రాణం పోవచ్చు. మనం అలారం పెట్టుకున్నా సరే చేయబట్టి లేపేవాడు ప్రభు మాత్రమే. మనం ఎన్నో అనుకుంటాం కానీ అవన్నీ జరగవు. దేవుని చిత్తం ఉండాలి. వాక్యం వినాలని మనం అనుకున్నా సరే అనుమతి ఇవ్వాల్సింది ప్రభు మాత్రమే. తన చిత్తం లేనిది ఆయన ఎవరికి పరలోకపు మన్నా ఇవ్వడు. కేవలం ఇశ్రాయేల్కి ఏ విధంగా పరలోకపు మన్నా ఇచ్చాడో ఆ విధంగా అనుదినం కూడా పరలోకపు మన్నాతో మనల్ని పోషిస్తున్న ప్రభువునికే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు నామములో కృతజ్ఞతలండి. సిస్టర్, నాదొక చిన్న సలహా. చెప్పండి. అంటే ప్రేయర్ మార్నింగ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు 5గురు చేసిన ఈ 5గురు చేసిన ప్రార్థనే చేయకోకుండా, అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరి గురించి ఒకళ్ళు చేస్తున్నాము, ఇంకొకళ్ళు ఆ నలుగురు ఆలకిస్తారు. అవును. మళ్ళీ సేమ్ అదే ప్రేయర్ రిపీట్ చేయకోకుండా వేరే వేరే అంశాలు, అంటే ఒక్కొక్కరు ఒక్కో దాని గురించి ఒక పాయింట్, ఒకళ్ళు రాజకీయాలు చేస్తే ఇంకొకళ్ళు సేవకుల ప్రొటెక్షన్ గురించి, అట్లా అంటే మీ బాబీ మధ్య గారు ఇచ్చున్నారు మా ఒక లిస్ట్ ఇచ్చున్నారు, మనకు 7 ప్రేయర్ పాయింట్స్ ఇచ్చున్నారు, దాంట్లో ఉంది, అవి చేస్తున్నాము. అట్లా మళ్ళీ ఇది ప్రపంచ అంటే దేశాల కొరకు కూడా ఇచ్చున్నారు. అవి 2 కవర్ అవుతున్నాయి డైలీ. ఇంకేదైనా ఎక్స్ట్రా ఇప్పుడు అంటే జీవనందం ఈ మరి వాళ్ళ లాస్ట్ లో మదర్ అలాంటివి ఉంటే ఎక్స్ట్రా. కొంతమంది ఏం చేస్తున్నారు, మీరు చేసిందే మళ్ళీ ఏం చేయాల్సి వస్తుంది, అట్లా వద్దని. అవునవును, కరెక్ట్. అది అంటే పేర్లు పెట్టి సుశీల గారిని దీవించండి, మీరు అవునవును. చేస్తారు, నేను అవును. చేస్తాను, ఆయన అవును. అయ్యో, రిపీటెడ్ ప్రేయర్స్ వల్ల మనకి అంత యూజ్ ఉండదు. అవునవును, రేపు మార్నింగ్ చెప్తాను. ఒకసారి చేసినది అదే ఇంక మీరు నడిపిస్తున్నారు మనం ఆ కాబట్టి పాయింట్ మీరేం చేస్తారంటే దేశం గురించి, అంటే ఇంకా వాళ్ళు చెప్పింది దాటుకోకుండా, అదే అదే ఇప్పుడు మీరు ఒక 5గురు పేర్లు చెప్పారు, వాళ్ళ గురించి చేయండి అంటే ఇక అదే. అంతేగాని అలాగే మళ్ళీ మొత్తం అందరి గురించి చేస్తే, అంటే మనకి ఆ ప్రేయర్ లో క్వాలిటీ అనేది ఉండాలి. మనం అలాగే ఎంతసేపు చేస్తాం అనేది కాదు, కానీ ఆ ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉంటుందా. ఇప్పుడు మొన్న మన ఆశీర్వాదం అయ్య గారు చెప్పారు, అప్పటి నుంచి నాకు చాలా భయం అనిపిస్తుంది అనమాట. ఏం చెప్పారు, అంతా
పబ్లిక్ గా అలవాటు అయిపోతున్నాం కానీ వ్యక్తిగతంగా దేవునితో రిలేషన్ మనం ఎలా ఉంది ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మన క్వైట్ టైం అది మిస్ అయిపోతున్నామేమో, అవి కూడా ఒకసారి నేనైతే చాలా మిస్ అయ్యాను. అందుకని కొద్దిగా నేను లేట్ గానే జాయిన్ అవుతున్నా. ఎందుకంటే మరి మన వ్యక్తిగత భక్తి కూడా చాలా ఇంపార్టెంట్ సిస్టర్. అది కూడా అంటే అవును. 3ంటికి జాయిన్ అయ్యడం తప్పని అంటలేదు నేను. జాయిన్ ఉమ్. అవ్వచ్చు కానీ హెల్త్ కూడా చూసుకోవాలి. మీరు కూడా చూసుకోవాలని చెప్తున్నాను నేను మీకు కూడా. అంటే మీరు ముందు పడుకుంటే నేనంటే పర్వాలేదు. ఇంట్లోనే ఉంటాను కాబట్టి అదే నాకు ఇబ్బంది లేదు, ఏదో టైంలో పడుకోవచ్చు. ఇప్పుడు ఆ 5, 6 జాయిన్ అయినా చాలు సిస్టర్. అంటే మనం అందరికీ చెప్పలేం. మీరు 3ంటికే జాయిన్ అవ్వండి అన్నారు అనుకోండి, ఇంట్లో ఉమ్. కొంతమంది భర్తలు ఒప్పుకోరు. అవును. మనకి ఆసక్తి ఉండొచ్చు, మన వెనకాల వాళ్ళకి ఉండదు. అవును. ఇప్పుడు మన అవును. ఆరోగ్యం వాళ్ళకి ముఖ్యం. హెల్త్ కూడా అవును. మనం చూసుకోవాలి. దేవుడు మనకి బ్రెయిన్ ఇచ్చారు, మన బుద్ధి కూడా ఇచ్చారు. 2 వాడుకోవాలని చాలా మంది సేవకులు చెప్తా ఉంటారు. కాబట్టి ఉమ్. మనిషికి 6 గంటలు 7 గంటలు నిద్ర కావాలి. కాబట్టి ఉమ్, జాయిన్ అయిన వాళ్ళు మనం చేసుకుందాం, మిగతా వాళ్ళు ఉమ్. జాయిన్ అవ్వడానికి మనం అనొద్దు అంటున్నాను నేను. అంటే వాళ్ళు జాయిన్ అయితే పర్వాలేదు, మనం అది వాళ్ళ ఇష్టం కదా. అదే వాళ్ళ ఇష్టం. కానీ జాయిన్ అయితే కూడా కరెక్ట్ కోర్ టైంకి వచ్చేటప్పుడు నిద్రపోతారు. 3 o'clock జాయిన్ అయితే మెసేజ్ టైంకి నిద్రపోతారు. అలా కూడా అవునండి. గ్యారెంటీ లేదు కదా. True. అంటే హెల్త్ కూడా ఇంపార్టెంట్ సిస్టర్. మెయిన్ ఇప్పుడు మొన్న మనకు విమలారెడ్డి గారు చెప్పారు కదా, 70 years అయినా నాకు 72 years, నేను దేవుని సేవ చేయాలంటే నేను ఆరోగ్యం కూడా నేను కాపాడుకోవాలన్నారు. మనకు అది అవును. కూడా అవును. ఇంపార్టెంట్. అంటే జాయిన్ అయిన వాళ్ళు, సుశీల గారి వయసు కూడా చాలా పెద్దది నాకు తెలిసి. ఆయన రెగ్యులర్ గా 3 కల్లా వచ్చేస్తారు ఆమె కూడా. జాయిన్ అవుతారు. అదే అంటే రిపీటెడ్ ప్రేయర్స్ కాకుండా కొద్దిగా మార్చుకుందాం మన ప్రేయర్ ని. అలాగేమ్మా. ఆ ప్రేయర్ లిస్ట్ చేసి మీరు కూడా ఒకసారి పెట్టండి మా గ్రూప్ లో పెడితే. అట్లాగే సార్, అట్లాగే. బ్రదర్ బాబీ ఏదో లిస్ట్ ఇచ్చారని చెప్తున్నారు కదా, తను కూడా మీరు కూడా అమెండ్మెంట్స్ ఏమైనా ఉంటే చేయండి, అమెండ్మెంట్స్ చేసుకుంటూ పోతాం ఏముంది కదా. అట్లాగే. అన్న నెలకొక్కసారి ఈ ప్రేయర్ డే లాగా కూడా పెట్టొచ్చు అన్న. అంటే ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవుతారు. ప్రేయర్ అంటే కొద్దిగా తక్కువ మంది జాయిన్ అవుతారు, పర్వాలేదు. అలాగే వాళ్ళు ప్రేయర్ కూడా కంపల్సరీగా ఉండాలి. అందరూ ఇన్వాల్వ్ అయ్యి ప్రేయర్ చేస్తూ ఉంటారు కదా. ఒక్కొక్క అంశం ఒక్కొక్కరికి ఇస్తే వాళ్ళు చేస్తారు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, ఇన్వాల్వ్ చేసినట్టు. అలాగే సాక్ష్యాలది ఒక రోజు, ప్రేయర్ ఒక రోజు. అలాగే దీంతో పాటు యాక్చువల్గా నేను అందరిలో నాదొచ్చి వినుట వలన విశ్వాసం బ్యాచ్ అండి. మరి ఒకసారి మెసేజ్ చెప్పే ఆ కెపాసిటీ లేదు, ఆ పిలుపు కూడా ఉందని అనుకోవడం లేదు, ప్రస్తుతానికైతే లేదు. ఓకే, ఎనివే జనరల్లీ రేపు మెసేజ్ ఎగ్జాంపుల్ రేపు బ్రదర్ బాబీ లేకపోతే సురేష్ గారు లేకపోతే ఎవరో సో అండ్ సో మెసేజ్ అంటే క్లోజింగ్ ప్రేయర్ నువ్వు అని చెప్పి ఎవరైనా ముందే ఒక రోజు ఒకరితో మాట్లాడి పెట్టేయండి, రేపు మీరు క్లోజింగ్ ప్రేయర్ అని. క్లోజింగ్ ప్రేయర్ మురళీ బాబు గారు చేస్తారన్న తర్వాత మురళీ బాబు గారు రండి అని పిలిచి ఆయన లేరు, తర్వాత తిరిగి మళ్ళీ జావీరామ్ గారి దగ్గరికి రావాలి. ఆ బ్రదర్ అప్పటికప్పుడు రెడీ అవ్వాలి. అదేదో ముందు మనం చెప్పుకున్నాం అనుకోండి కదా, అదే మనం ముందు చెప్పుకున్నాం అనుకోండి కొంచెం ఆర్గనైజ్డ్ గా ఉంటుంది. అండ్ సెకండ్లీ అంటే నా అభిప్రాయం, ఎవరైనా రెవరెంట్ పాస్టర్స్ చెప్తున్నారంటే క్లోజింగ్ ప్రేయర్ ఆల్టర్ కాల్ వాళ్ళకి ఇచ్చేయడం బెటర్ ఏమో. అవును కదా, ఎవరో జామి రవికుమార్ గారు చెప్పిన దానికి క్లోజింగ్ రిమార్క్స్ ఇంకోళ్ళు చేయాల్సిన అవసరం ఏముంది? ఇట్స్ ఆల్రెడీ రెవరెంట్. తీసేయచ్చు కదన్నా. తీసేయడం అనేది కాదు కానీ ఈ ఆలోచించండి, ఇలాంటప్పుడు పెద్ద పాస్టర్ చెప్పిన తర్వాత ఆయన ఆల్టర్ కాల్ ఇచ్చేయచ్చు కదా. మనం ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి, ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, అయిపోయిన తర్వాత ప్రేయర్ చేసిన ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, చెప్దాం. ఒక్కోసారి టైం అయిపోతుంది కదా ఎక్కువ. ప్రేయర్ క్లోజింగ్ ప్రేయర్ ఎవరు అనేది ముందు ఆ స్పీకర్ ప్రకారం ముందు డిసైడ్ చేసి పెట్టేసేయండి. ముందు ఆయన వాళ్ళు రెడీ ఉంటారు కదా అన్న. మీరు అది కూడా చేయండి అన్న. అంటే ఎవరు ఇప్పుడు పాస్టర్ విజయ్ కుమార్ గారు ఉంటారు, జామి రవికుమార్ గారు, మురళీ బాబు పాస్టర్ గారు, ఇంకా రెగ్యులర్ గా వీళ్ళే జాయిన్ అవుతారు. వీళ్ళ ముగ్గురికి పలానా డే అని మనం అనేసుకొని
అంటే 2 రోజులు ఒక పాస్టర్ గారికి, 2 రోజులు ఒక పాస్టర్ గారికి అట్లా ఇచ్చేస్తే వాళ్ళు ఆ టైంలో ప్రేయర్కి సిద్ధపడతారు. ఇంకా ఈ క్లోజింగ్ రిమార్క్స్ అంటే నా నాకు కూడా చాలా అంటే వాళ్ళు చెప్పిన దానిలో మనం మెయిన్ పాయింట్స్ తీసుకొని చెప్పడం కూడా కొన్ని కానీ కొన్నిసార్లు మళ్ళీ కరెక్ట్ మళ్ళీ మళ్ళీ కాదు. మనం రిపీట్ చేస్తుంది. కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అన్న. నేను మొన్న ప్రసిద్ధ గారితో అదే చెప్పాను. ఉమ్. మనం వాళ్ళు చెప్పింది మళ్ళీ మనం చెప్పటం మంచి పద్ధతి కాదేమో అని. అంటే అప్పటికే టైం అయిపోతుంది అన్న. పొద్దుటిపూట అంటే కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే ఆల్రెడీ మెసేజ్లో వాళ్ళే రిపీట్ చేస్తున్నారు. పాస్టర్ గారులే రివిజన్ లాగా మళ్ళా వాళ్ళు రిపీట్ చేస్తున్నారు. మళ్ళా మూడోసారి చెప్పటం అది ఇక డైరెక్ట్ గా అదే ప్రార్థనకి అదే టైం అందుకని ఇచ్చేసేసారు. ఇదంతా కాకుండా ముందుగానే ప్రిసైడ్ జావీర్ అక్బర్ గారు సోమవారం బుధవారం అలా అలా చెప్పకుండా మనకు వచ్చే స్పీకర్ ఎవరు ఆ లిస్ట్ ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ రేపు సురేష్ బాబు గారు ఎగ్జాంపుల్. సో ఫాలోడ్ బై ఒక రెవరెండ్ ఉంటారు. ఒక్క నిమిషం. ఏ నాన్న ఎవరు వచ్చారు చూడమా. సారీ అండి. యా చూడు. యా బ్రదర్ అలాగే ప్రొసీడ్. అలాగే అండి, తప్పకుండా నోట్ చేస్తాం పాయింట్స్. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జామి రవికుమార్ గారు ప్రార్థన చేస్తే అదొక తృప్తిగా ఉంటుంది. ఎండింగ్ మంచి క్లోజింగ్ ప్రేయర్ బ్లెస్సింగ్ ఇస్తారు. ఆయన అన్నీ కవర్ చేస్తారు, ఏ పాయింట్ మర్చిపోకుండా. ఒకలాంటి నిండుతనం వస్తూ ఉంది. ఇప్పుడు ప్రసీద సిస్టర్ గారు చెప్పాలంటే, నేను ప్రసీద సిస్టర్ గారి గురించి ఒక మాట చెప్పాలనుకున్నాను. మరి వారు స్టార్టింగ్లోని షేర్ చేసినప్పుడు మీ గ్రూప్లో జాయిన్ చేసుకున్నారు అన్న మాట అన్నారు. మీ గ్రూప్ కాదు సిస్టర్, ఇది మీ గ్రూప్. ఇవి ఎప్పుడో మీ గ్రూప్ అయిపోయింది. ఇది ప్రసీద గారి గ్రూప్ ఇది చెప్పాలంటే. సో మరి చీరాల అల్లుడు ఎవరంటే బడుగు అన్న పేరు ఫ్రాంక్లిన్ అన్న గారి కొడుకు. ప్రసీద సిస్టర్ గారి వియంకురాలు. ఆమె డిస్ట్రిక్ట్ జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు. అన్న కూడా జ్యుడిషియల్ డిపార్ట్మెంటే. చీరాల్లో మాకు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. మా ఫాదర్కి జూలీ వాళ్ళకి. నాకు చాలా కాలం తర్వాత తెలిసింది పలానా ఫ్యామిలీ వీళ్ళ అల్లుడు గారని. సో జూమ్ అల్లుడు అని చెప్పేసి పరిచయం చేశారు ఫస్ట్. అయితే మరి వారి యొక్క ప్రభువునందు వారికి ఉన్న ఆసక్తి చాలా గొప్ప విషయం. మరి ఝాన్సీ సిస్టర్ గారు కానీ, ప్రసిద్ధ సిస్టర్ గారు కానీ, ఒకప్పుడైతే మనం జాన్సన్ ఇట్లానే ఉదయం లేగవద్దని చెప్పేవాళ్ళం. వాడు ఆఫ్రికాలో ఉన్నప్పుడు. ఎప్పుడు నిద్రపోతున్నావురా బాబు అని. అయితే మరి ఈ మార్నింగ్ లెగవటం అనేది మీరు చెప్పినట్లు అందరూ చేయలేరు కానమ్మా, ఫర్ సమ్ పీపుల్ ఇట్ ఈస్ పాసిబుల్ అనిపించింది నాకు. వాళ్ళు చేస్తున్నారు, లెట్ దెమ్ వాళ్ళు చేయగలరు అనిపించింది చూసినప్పుడు. నేను చూశాను కదా వీళ్ళు ఎలా చేస్తున్నారు. 3 o'clock లేస్తే వీళ్ళు ఎలాగా అనిపిస్తుంది. కానీ దేవుడు ఆ కృప ఇచ్చాడేమో అనిపించింది నాకు చూస్తా రాను. జాన్సన్ అసలు నిద్రపోడు. నాకు ఎప్పుడు నిద్రపోతాడో అసలు. నేను కూడా లెగవగలుగుతున్నాను ఈ మధ్య. అదొక ఇదన్నమాట. ప్రార్థన చేసుకున్నాను. ఒకసారి నేను ఇందిరాగాంధీ వాళ్ళ ఇంటికి వెళ్తే, అంటే ఇందిరాగాంధీ ఇంటికి వెళ్తాం అంటే నాకేదో తెలిసిన అనుకోకండి, వాళ్ళ ఇల్లు పబ్లిక్ డిస్ప్లే పెట్టారు. టికెట్ కొనుక్కొని చూడటానికి వెళ్ళాం అనమాట. వాళ్ళు ఆమె లైబ్రరీ ముందు నుంచి వెళ్తూ ఉంటే అక్కడ రాసింది, షీ యూస్ టు సర్వ్ ఫర్ 19 hours a day అంట. 19 గంటలు పనిచేసేదట ఆవిడ. 4 hours పడుకునేదట. ఎక్కువ భాగం ఆ లైబ్రరీలో ఉండేదట. నేను అవన్నీ చూసినప్పుడు తర్వాత మా స్పిరిచువల్ ఫాదర్స్ వాళ్ళు 70sలో ఉన్నారు. వాళ్ళు కూడా రాత్రులు సరిగ్గా నిద్రపోరు, మాటిమాటికి లెగుస్తూ ఉంటారు. ఈ స్లీప్ గురించి నేను బాగా ఆలోచించి ఇట్ ఈస్ ఎ స్పెషల్ గ్రేస్ అనిపించింది నాకు. దేవుని మహాకృప వల్ల చేయగలుగుతున్నారు అనిపించింది. అయితే మరి ప్రేయర్ పాయింట్స్ మరి మీరు అన్నట్లు కొద్దిగా మనకంటూ ఒక కస్టమైజ్డ్ ప్రేయర్ పాయింట్స్ లేకపోవడం వల్ల కొంత టైము ఇదయింది. ఒక్కొక్క సందర్భంలో అసలు ఈ 3 o'clock ప్రేయర్ ఎందుకులే అని కూడా అనిపించింది. కానీ మరి వారి ప్రసీద గారి యొక్క ఆ యొక్క ఫైర్ లాంటి ఆసక్తి మేము చూసిన తర్వాత నా మట్టుకు నేను చాలా స్ఫూర్తి పొందుకున్నాను.
ఇది తప్పకుండా దేవుని యొక్క ఇదే నాకైతే అనిపించింది. నేను చెప్పానమ్మా, ఒక సందర్భంలో అయితే మీరు ఈ 3 o'clock ప్రేయర్ ఆపేస్తే బాగుండని కూడా నేను పర్సనల్గా అనుకున్నాను. కానీ మీరు నిజంగా నా అభిప్రాయం మార్చేసేటట్టు అయిపోయింది. మేము చూసిన తర్వాత ఇంకా మీతో పాటు కొంతమంది జాయిన్ అయ్యి ప్రేయర్ చేయటం, మీ ఆసక్తి చూసినాక మరి చాలా ఛాలెంజ్ అయ్యాము. మేము లేకపోయినా మేము సాధ్యమైనంత వరకు లేచి జాయిన్ అవుతుంటాం. మీరు కంటిన్యూ చేయండి. సారీ సిస్టర్, నేను కొద్దిగా అర్థం చేసుకోలేకపోయాను మీ ప్యాషన్ అని చెప్పేసి కూడా నేను ప్రభు పేరిట క్షమాపణ కోరాను సహోదరి ప్రసిద్ధ గారిని. మనం అందరం ఇప్పుడు మీరు ఓపెన్గా ఇట్లా చెప్పడం చాలా మంచిదమ్మా. అందరం కూడా ఒకరి ద్వారా ఒకళ్ళు రిఫైన్ అవుతూ ఉంటాం. మన ఎడ్జెస్, మన బ్లంట్ ఎడ్జెస్ షార్పెన్ అవుతాయి. మనం ఇంకా షార్ప్ అవుతాం. ఐరన్ షార్పెన్స్ ఐరన్ లాగా. మరి మనందరం వెరీ వెల్ నోటెడ్ అండి. అయితే దయచేసి నా ఒకే ఒక కోరిక ఏంటంటే, మీరు ఓన్ చేసుకున్నారు, ఇంకా ఓన్ చేసుకోవాల్సింది ప్రభు పేరిట నేను బ్రతిమాలుతున్నాను. ఇది నేను ఒక మోడల్ చూశాను. ఏంటంటే బాలి అంటే ఇండోనేషియా బాలీలో ఒక రివైవల్ స్టార్ట్ అయింది. ఆ రివైవల్ స్టార్ట్ అయ్యానికి అతనికి ప్రార్థన చేయటం, రివైవల్ స్టార్ట్ చేయటం తప్ప ఎటువంటి అదనపు టాలెంట్స్ ఏమీ లేవు ఆయనకున్న ఒకే ఒక టాలెంట్ స్టార్ట్ చేయటం ఒకటే. అసలు ఆయన సరిగ్గా ఇంగ్లీష్ కూడా మాట్లాడలేడు. మహా అయితే స్టేజ్ ఎక్కిచ్చారు ఒకరోజు. స్టేజ్ ఎక్కగానే ఆయన మాట్లాడలేక ఏడ్ చేశాడు బాబు. ఇంకంతే, ఈ స్టార్టెడ్, దట్స్ ఇట్. అసలు ఆయన మాతో పాటు మామూలుగా తిరుగుతుంటాడు. ఈయన స్టార్ట్ చేసింది అనుకుంటాడు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ తిరుగుతుంటే వాళ్ళ మధ్యలో కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు. ఈయన స్టార్ట్ చేశారంటే అవునా ఈయన అంటే మామూలుగా అందరితో పాటు తిరుగుతుంటాడు. ఇట్స్ వండర్ఫుల్ మోడల్ అనిపించింది నాకు. ఐ వాంట్ టు బీ లైక్ దట్ పర్సన్. సో ప్రతి ఒక్కరు మీరు ఓనర్షిప్ తీసుకొని సిస్టమైజ్ చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళవలసింది కోరుచున్నానండి. మరి ఇందాక రూపవదని నంబర్స్ అన్నారు. మన నంబర్స్ డెఫినెట్లీ తగ్గుతున్నాయి. దయచేసి ఆ విషయం ప్రార్థన చేద్దాం. మరి 2 విషయాలు, ఎక్కువ సంఖ్యను కోరుకుంటూ అనేది స్పిరిచువల్లా కాదా అంటే అటు ఆ సన్నటి ఎడ్జ్ ఉంటుందేమో దీనికి అనిపించింది ఈ థింకింగ్కి. ఎక్కువ నంబర్స్ ఉంటే మనం ఎక్కువ మందిని రీచ్ అయినట్టుగా అనిపిస్తుంది కదా, మనకు సంతోషంగా అనిపిస్తుంది. స్పిరిచువల్ ఏదన్నా ఉంటే దాన్ని పట్టుకొని మనం ఎక్కువ నెంబర్స్ని మనం సంపాదించుకున్నాం. ఇప్పుడు తేజ గారు ఉన్నారండి. తేజ అని నేను జూలీ అని పిలుస్తానండి. తేజ గారు మరి ఆయన పిలిస్తే కొంతమంది వస్తారు. బికాజ్ ఆఫ్ హిమ్ సమ్ పీపుల్ చాలామంది జాయిన్ అయ్యేవారు. తర్వాత మరి మీలో ఒక్కొక్కళ్ళు మీకున్న నెట్వర్క్స్లో మీరు చెప్తే కనీసం ఒక 5 people జాయిన్ అవ్వగలరు. అలాగా ఓన్ చేసుకొని కొద్దిగా నంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మనకు వచ్చే 25-30 పీపుల్లో మన ఫోన్సే 4-5 ఉంటాయి. అంటే మన నంబర్ 20 యాక్చువల్లీ 20 మెంబర్స్ వస్తున్నారని అనుకోవాలి మనం కాక. ఎందుకంటే నేను రెండిట్లో జాయిన్ అవుతాను. నా ల్యాప్టాప్ ఒకటి, ఫోన్ ఒకటి. ఎందుకంటే కరెంట్ పోతే ఫోన్లో ఉంటుంది కదా. సో వీ డిక్రీజ్ టు 20 అవర్ రీచింగ్ గ్రూప్. సో దయచేసి ఈ విషయం కూడా మనం భుజానికి ఎత్తుకుందాం. బేసిక్గా ఇది నాది అని మీరు అనుకోవాలని నా ఆశ. సో దయచేసి నేనే మాట్లాడుకుని క్షమించండి. ఓవర్ టు ఫ్లోర్ అండి. మీరు దయచేసి ఇప్పుడు 7:30 అయింది కదా, ఇంకొక 15-20 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం. మీరు ఫ్రీగా మాట్లాడచ్చండి, ఏం పర్వాలేదు, ఎక్స్టెండ్ చేసుకోవచ్చు టైం. 8:30కి ఒక క్లాస్ ఉంది, అప్పటి వరకు పర్వాలేదు, నో ప్రాబ్లం. నాకేంటంటే బ్రదర్, మీరు చెప్పినట్టు ఇంతకుముందు యూస్ టు ఇన్వైట్ పీపుల్. నాకు మా సన్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు రాత్రి ఎప్పుడు 12:30-1కి కాల్ చేస్తాడు. ఈలోపు మేము పండుకోం, అదో పంచాయతీ. అప్పుడు నుండి 8-2:30 అవుతుంది రెగ్యులర్గా. నన్ను ఇన్వైట్ చేస్తూ, ఫ్రెండ్స్ ఇన్వైట్ చేస్తూ కూడా నువ్వే జాయిన్ అవ్వు, మా పిలుస్తావు, ఇలాంటి నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా. అటు తర్వాత మళ్ళీ నేను మేబీ ఆగస్ట్ 10th తర్వాత కొంచెం ఫ్రీ అవుతాను. అయిన తర్వాత మళ్ళీ మామూలు ఐ ఓన్ ఇట్. అడిగిన దానికి నేను న్యాయం చేస్తాను. నాకు చేతనైన న్యాయం చేస్తాను.
అయితే షేర్ ఆ, కావాలి. ఒక ఎవరు అమెరికన్ స్పీకర్ ఎవరు ఒక ఆయన దినకరన్ గారికి ఫోన్ చేసి ఢిల్లీలో మీటింగ్ పెట్టాలనుకుంటున్నాము, ఎవ్రీబడి ఈజ్ సెయింగ్ వెన్ యూ ఆర్ ఆన్ ద స్టేజ్ పీపుల్ విల్ కమ్. దినకరన్ గారు మీరు స్టేజ్ మీద ఉంటే చాలా ఎక్కువ మంది వస్తారంట, నిజమేనా అంటే ఆయన నవ్వేశాడట. ఏ, నిజంగానే వస్తాడు, ఎందుకంటే నేను స్వస్థత ప్రార్థనలు అవన్నీ చేస్తాను కాబట్టి నాకు చాలామంది పలానా వాళ్ళు వస్తే నాకు మేలు కదా వస్తుంటారు, అంటే నువ్వు వచ్చి మా స్టేజ్ మీద కూర్చోవా, నువ్వు రమ్మని చెప్పు పీపుల్ని, వెన్ యూ కాల్ పీపుల్ విల్ కమ్. జోయల్ ఆస్టిన్ వాళ్ళ ఫాదర్ అనమాట ఆయన మీటింగ్ పెట్టినప్పుడు. యాక్చువల్లీ ఈయన అక్కడికి అమెరికాకి వెళ్ళినప్పుడు ఈయన సిక్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ దినకరన్ గారిని బాగా చూసుకున్నారు విత్ దేర్ ఓన్ ఫైనాన్సెస్. సో వెన్ దే కండక్టెడ్ ఎ మీటింగ్ ఇన్ ఢిల్లీ, ఆయన దినకరన్ గారిని రిక్వెస్ట్ చేశారు, వెన్ యూ కాల్ పీపుల్ విల్ కమ్. ఈరోజు సేమ్ మనకు కూడా అనిపించింది, మనం పిలిస్తే కొంతమంది వస్తారు బికాస్ ఆఫ్ హూ యు ఆర్, మీకున్న ఇన్ఫ్లుయెన్స్ని బట్టి తప్పకుండా వస్తారు. సో ఒక్కొక్కరు ఒక 5 పీపుల్ మనం కానీ పిలిస్తే ఇన్స్టెంట్గా ఒక అనదర్, అంటే మన గ్రూప్ 100 పీపుల్ని, మన జూమ్ 100 పీపుల్ ప్యాకేజ్ అనమాట. ఎవ్రీడే 100 పీపుల్ మ్యాక్సిమం మనం చేయొచ్చు, అంటే ఒక 1700 కడుతున్నాం ఎవ్రీ మంత్. సో 100 పీపుల్కి అది ప్యాకేజ్. సో మనం వీ కెన్ ఇన్వైట్ కదా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర వాక్యం చెప్తున్న వాళ్ళు మరి చెప్పాలంటే ఒకలాంటి పరిపూర్ణమైన అన్ని డినామినేషన్స్ కూడా బ్లెస్ అయ్యేటట్టుగా ఒకలాంటి టాప్ క్వాలిటీ, హై క్వాలిటీ మెసేజెస్ మనం స్పీకర్స్ ఇవ్వగలుగుతున్నారు. అది ఎందుకు కొంతమందికి రిస్ట్రిక్ట్ చేయాలి? మరి మీరు పిలిస్తే వస్తారు కాబట్టి కొంతమందిని బలవంత పెట్టాలని. ఇప్పుడు ప్రసిద్ధ సిస్టర్ గారు చూడండి 10 days చూసారట ఆ లింక్. కానీ బెన్హర్ గారి గ్రూప్ అంటే మన రక్షణ టీవీ బెన్హర్ గారు, వాళ్ళ గ్రూప్లో నేను ఎవ్రీడే పెడతాను. ఎవ్రీడే నేను 10 గ్రూప్స్లో పెడతానండి. మన ప్రతి స్పీకర్ అది 10 గ్రూప్స్లో పెడతాను. ఎవ్రీ డే 10 గ్రూప్స్లో పెడతాను. సో నా మటుకు నాకు తెలిసిన ఇదివరకు నాకు బ్రాడ్కాస్ట్ అని ఒక గ్రూప్ ఉండేది. నా ఫోన్ కొద్దిగా పాడవటం వల్ల అది ఇప్పుడు చేయలేకపోతున్నాను. బ్రాడ్కాస్ట్ అంటే 260 పీపుల్కి ఎట్ ఏ టైం వెళ్ళిపోద్ది ఎవ్రీడే ఇన్విటేషన్. అది వాట్సాప్ రెస్ట్రిక్ట్ చేసింది, ఇప్పుడు 10 times ఇస్తుంది ఆ ఛాన్స్. బ్రాడ్కాస్ట్ అంటే మనం బ్రాడ్కాస్ట్ గ్రూప్ పెట్టుకొని 260 పీపుల్ మ్యాక్సిమం. అది ఒక్కసారి సెండ్ కొట్టగానే అందరికి ఎవరి కాళ్ళకి పర్సనల్గా వెళ్ళిపోతుంది మనం పంపించింది. అలాగే నేను 2 గ్రూపులు మెయింటైన్ చేసేవాడిని. ఇప్పుడు అవి లేవు, కానీ ఇంకొక 10 గ్రూపుల్లో పెడుతున్నాం మనం. సో కొద్దిగా కష్టం అవుతా ఉంది పీపుల్ మనకి జాయిన్ అవ్వటం. మరి చూస్తే నిర్మలా గారు వ్యూస్ చూస్తే 170 అంత ఉన్నాయి. మరి ఒక్కొక్కరికి ఒక 40 views 50 views యూట్యూబ్లో పెట్టింది. కానీ మరి మార్నింగ్ జాయిన్ అవ్వలేని వాళ్ళు ఇంకా అదర్స్ చూస్తూ ఉన్నారు. సో మనకి గ్రూప్కి పీపుల్ని జాయిన్ చేసే బాధ్యత మీరు ఓన్ చేసుకోవాలని, అది కూడా అంటే ఈ దర్శనాన్ని ఓన్ చేసుకొని ఆ బాధ్యత కూడా తీసుకుంటాం. నాకు అనిపించింది ఇందాక ఝాన్సీ అమ్మ చెప్పినప్పుడు, మన కోర్ టీమ్గా మనం ప్రేయర్ ఒకరోజు ప్రేయర్ పెట్టుకుంటే బాగుంటుంది అనిపించిందండి. అది మీరు టేకప్ చేస్తే బాగుంటుందమ్మా ఝాన్సీ గారు, ప్రసిద్ధ గారు. ఓన్లీ ఫర్ ప్రేయర్ ఈ మినిస్ట్రీ గురించి ప్రార్థన చేద్దాం అనిపించింది. మంచి పాయింట్ గుర్తు చేశారు మీరు. సో అదొకటి. ఓకే అండి, నెక్స్ట్ ఎవరు మాట్లాడాలి? దయచేసి మాట్లాడండి. చిన్న రిక్వెస్ట్ ఉందండి మా, ఒక్క నిమిషం. నేను చిన్న రిక్వెస్ట్ ఉందండి. మంత్లీ వన్స్ అన్న సురేష్ బాబు గారు మెసేజ్ ఇస్తే కూడా బాగుంటుంది. యాక్చువల్గా మంత్లీ వన్స్ ఎట్లీస్ట్ సురేష్ బాబు గారు యాక్చువల్లీ మంత్లీ 2 times మీ అవైలబుల్. సురేష్ బాబు గారు యాక్చువల్లీ మనకి ఒక రోజు ఇస్తున్నారు. అదే అది కూడా ఈ మధ్య కొంచెం ఆన్ అండ్ ఆఫ్ అంటే యాక్చువల్గా టైం అదే మనం బ్రదర్ చేసుకోవాలి కానీ ఒక రోజు ఇస్తున్నారు మనకి. నేను యాక్చువల్లీ 4 times అడిగాను ఫస్ట్ 4 hours-గా. అయితే వీలవట్లేదు, అంటే గ్రాండ్ చైల్డ్ వల్ల కొంత గ్యాప్ వచ్చింది ఫస్ట్లో.
ఆ తర్వాత మనకి వన్ టైం ఇస్తున్నారు. తర్వాత ఇంకొక సిస్టర్ గారికి ఛాన్స్ ఇద్దామని చెప్పేసి కెత్తూరా సిస్టర్ గారికి వారిని పరిచయం చేశారు. ఈ కోర్ కమిటీలో ఉన్న మన జామి రవికుమార్ గారు, మన యశోద గారు, మన మా అమ్మాయి పేరేంటి ఝాన్సీ శ్రీనిధి అని వస్తుంది పేరు, మా తల్లి నేను చదువుతాను. అదే ఝాన్సీ రోజు మా అదే పాప అక్కడ అదే. అదే ఓకే. యా, చూడండి అప్పుడప్పుడు అట్లీస్ట్. బ్రదర్ బాబీ అయితే పాపం వీక్లీ వన్స్ అయితే చేస్తున్నారు కదా. మీకు దేవుడు తలాంటి ఇచ్చాడు, ట్రై చేయండి టైం. మిగతా స్పీకర్స్ అయితే బాబీ పాపం ట్రై చేస్తానే ఉన్నారు కదా, ఎక్కడెక్కడ నుండో పట్టుకొస్తున్నారు పాపం. అమ్మ మరి మీరు రెవరెండ్ జామి రవికుమార్ గారికి 2 టైమ్స్ ఇస్తున్నాం ఎవ్రీ మంత్ రెగ్యులర్గా. తర్వాత మండేస్ అంటే మనకి ఎవరెవరంటే స్పీకర్స్ యాక్చువల్లీ ఆల్ ట్యూస్డేస్ రూపావదినివి రాలేకపోతున్నారు కాబట్టి ఒక 2 మంగళవారాలు నిర్మలా నాగరాజు గారికి ఇస్తున్నాం. ఇంకొక 2 మంగళవారాలు మన ఈరోజు మాట్లాడారు కదా శిలావర్తిని గారు చీరాల నుంచి. అలాగే 2 డేస్ 2 డేస్ విమలారెడ్డి గారికి ఇస్తున్నాం. అలాగే 2 సాటర్డేస్ మన ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు డేవిడ్ అనిల్ గారికి ఇస్తున్నాం. ఇంకొక 2 సాటర్డేస్ పాస్టర్ ఆశీర్వాదం గారికి ఇస్తున్నాం. అలాగే మనకి మన డాక్టర్ శాంసన్ సుజిత్ గారు అయితే ఫస్ట్ డేట్ ఇవ్వరు, ఆయన సడన్గా లాస్ట్ వీక్లో ఒక డేట్ అడుగుతారు. అప్పుడు ఆయనకి అది అడ్జస్ట్ చేసేస్తాం అనమాట. ఒక డేట్ అడుగుతారు ఆయన, లాస్ట్లో ఇస్తారు ఒక డేట్, లాస్ట్ మంత్ ఎండింగ్లో. ఆ తర్వాత మరి మనకి విజిటింగ్ అంటే గెస్ట్స్ లాగా కంపల్సరీగా మనకి ఏదో టైంలో అబ్జర్వ్ అయ్యేవాళ్ళు వాళ్ళ స్కెడ్యూల్ బట్టి ప్యారిస్ నుంచి తరుణ్, అలాగే మరి డాక్టర్ ఎవరు ప్రవీణ్ గారు ఆర్డిటి, అలాగే మరి చైతన్య గారు 2 ఇస్తున్నారు, కానీ ఈసారి ఒకటే ఇచ్చారు. సో అదనమాట. నేనేం చేస్తానంటే వీళ్ళకి ఆదివారాలు కూడా పెట్టేస్తాను చూస్ చేసుకోవడానికి, కానీ మరి వాళ్ళు అవకాశం ఇప్పుడు ఈ మిగిలిన గ్యాప్స్లో మరి ఝాన్సీ సిస్టర్ గారికి, ప్రసిద్ధ సిస్టర్ గారికి మనం వాళ్ళకున్న టైమ్స్ని బట్టి వాళ్ళకి ఇస్తుంటాం. అట్లా చేస్తూ ఉంటాం. సురేష్ బాబు గారు మాట్లాడారు. మేము ఒక ప్లీ ఇచ్చాం సార్ మీకు. అంటే వాయిస్ రావడం ఏంటి అంటే చెప్పండి, ఇంకొంచెం గట్టిగా మాట్లాడండి, నాకు సరిగా వాల్యూమ్. ఇదేంటి వాయిస్ రావడం లేదు. మంత్లీ 2 టైమ్స్ చెప్పాలని చెప్తున్నారు. ప్రయత్నం చేస్తానండి తేజ గారు, తప్పకుండా. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంకెవరు మరి బిఆర్ మొబైల్ అని ఒకటి ఉంది, మరి ఎవరున్నారు అందులో? నాదే బిఆర్ అంటే బాబీ రత్నాకర్ మొబైల్. మీదేనా? ఓకే. మార్నింగ్ ఎవరికి వాళ్ళు ఎవరి చర్చిలు వాళ్ళు సపరేట్ గా జూములు పెట్టుకుంటున్నారన్న ఎక్కువ శాతం. అవును, ఎవరికి చెప్పినా మేము మా జూమ్ ఉంది, చాలా మంది ఫ్యామిలీ జూమ్లు కూడా పెట్టుకుంటున్నారన్న. అవునమ్మా, జూమ్లు చాలా పరిచయం అవుతుంది. నిజంగా ఒక రకంగా అది చాలా మంచి వార్తే, మంచి విషయమే. అంత వెరీ వండర్ఫుల్ పరిచయం. మందే యాక్చువల్ కోవిడ్ స్టార్ట్అప్ అని అందరికి ఒక ఐడియా ఇచ్చింది. యాక్చువల్గా ఇన్ని ఇయర్స్ ఉంటుంది కూడా దేవునికి. అయితే ప్రేయర్ చేద్దామండి, ఎందుకంటే ప్రేయర్ చేద్దాం, మనకి కొత్త మెంబర్స్ జాయిన్ అవటం. ఎందుకంటే ప్రభువే తేవాల, ప్రభువే ఆకర్షించాలి మన ప్రయత్నం. అన్న స్పీకర్ని బట్టి కూడా జాయిన్ అవుతున్నారన్న. అవును, చైతన్య గారు చెప్పినప్పుడు బాగా జాయిన్ అవుతారు, మళ్ళా తరుణ్ గారు చెప్పినప్పుడు బాగా జాయిన్ అవుతారు. కరెక్టే అమ్మా, వాళ్ళని బట్టి కూడా జాయిన్ అవుతున్నారు. మీరు మళ్ళా అది ఆ టైం టేబుల్ మన ఈ కోర్ కమిటీలో పెట్టవచ్చు అన్న.
అంటే రేపు ఎవరు పెడతాను. చెప్తున్నారు అట్లా అలా యాక్చువల్ క్యాలెండర్ అంటే పెడదాం మీరు అనుకున్నానమ్మా మంత్లీ నేను. చేస్తారు కదా అది. అలాగమ్మా మంత్లీ దాని ప్రకారం దాని ప్రకారం క్లోజింగ్ ప్రేయర్ అది కూడా ఇందాక అనుకున్నా కదా, ఒకసారి ఆలోచించి చూడండి. ముందే ఎవరు చేయాలో ఒకసారి డిసైడ్ చేసి వాళ్ళకి చెప్పేసి పెట్టేయండి. నేను మీరు ఒకసారి చెప్పారు అన్నట్లనే తేజ అని చెప్తే నేను మురళీబాబు గారికి 2-3 సార్లు మెసేజ్ పెడితే ఆ పాస్టర్ గారు చూసుకోవటం మరి అంటే కొంతమంది ఓపెన్ చేయట్లేదు. మురళీబాబు గారు మీరు అనుకున్నంత ఫాస్ట్ ఉండరమ్మా. ఆయన అదే ఏజ్డ్, ఆయన కొంచెం ఇప్పుడు ఇదే మనం మన జామీర్ రఘుమరయ్య గారు అంటే మళ్ళీ వారు మొత్తం మెసేజ్ మొత్తం వింటే అది మొత్తం క్లోజింగ్ ప్రేయర్ లో మళ్ళీ మిగతా కవర్ చేసేస్తారు కదా. అవునవును. అలా మురళీబాబు గారి మీద అంత డిపెండ్ అవ్వలేము. ఆయన అవైలబిలిటీ కూడా తక్కువ. ఆయన అవును. ఏజ్ కానీ అంటే హెల్త్ కానీ మనం కన్సిడర్ చేయలేం కదా. అంత సపోర్ట్ చేయరు పాపం. మధ్యలో ఆయన ఉంటారు, అనుకోవడం లాస్ట్ తప్పలేదు. లో చూసేసరికి ఉండట్లేదు. అదే అంటే ఆయన్ని మనం కన్సిడర్ చేయలేము, ఎందుకంటే ఆయన హెల్త్ అలా ఉంటుంది. ఆయన ఏజ్ మీరు అనుకున్నట్లు కాదు కదా. ఆయన ప్రకారం కూడా మనం వెళ్ళాలి కదా. అదే ఈ గారు జామీర్ రవికుమార్ గారు మీకు చిన్న రిక్వెస్ట్ ఇచ్చాం మీకు ఇంతకు ముందు. సార్ లేరు సార్, జ్ఞాపకం ఉంది. చిన్న రిక్వెస్ట్ ఒకటి ఇచ్చి పెట్టారండి ఒక మెసేజ్ కోసం. రైట్ అండి. ఇంకా మరి పాయింట్స్ అన్ని చెప్తారా బాబీ గారు? ఓకే సార్ ఏంటంటే ఇప్పుడు ఈ జూమ్ గ్రూప్స్ పెరిగాయి, మనుషులు ఎక్కడైనా తగ్గారండి, ఎక్కడ కూడా తగ్గారు. అంటే కొంతమంది ఓన్ చేసుకుంటారు, కొంతమందికి అది అలవాటు ఉండదండి. అది అంటే మనం ఎంత బలవంతంగా తీసుకొచ్చినా కొంతమంది మొహమాటం కోసం మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరైతే ఓన్ చేసుకున్నారో వదిలేసినా వాళ్ళు వదిలే పరిస్థితి ఏంటంటే కొంతమంది కుటుంబాలతోనే జాయిన్ అవుతారు. మేమైతే 2 జాయిన్ అవుతాం. మా అత్తగారు కూడా అప్పుడప్పుడు ఉంటారు. సో అంటే మెంబర్ అంటే 20 అంటే 20 అని కాదు, అది ఎక్కువ మందే జాయిన్ అవుతారు. అత్తగారు కోడలు కలిపి ఇలాగా జాయిన్ అయ్యే పరిస్థితి ఉంది. అయితే ఇందాక మీరు చెప్పుకున్నట్టుగా మనం పోస్ట్ చేసిన తర్వాత ఎవరైతే గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నారో సో ఆ చర్చెస్ కానీ లేదంటే వాళ్ళ గ్రూప్స్ కానీ ఎక్కువ మంది చూడడానికి అవకాశం కలుగుతున్నారు. మనకు వచ్చిన 20 అనేది కాదు కానీ అది ఎక్కువ మంది చూస్తున్నారు. అదేవిధంగా అయిన తర్వాత కొంతమందికి ఏంటంటే ఇప్పుడు మాకు ప్రాతినిధ్యం ఒకటి ఉంది. అందులో ఏం చేస్తారంటే వాళ్ళు రికార్డ్ చేసి పెట్టరు, అది రికార్డ్ చేసి ఉంచుతారని పెట్టరు. అది పెడితే ఏం చేస్తారంటే తర్వాత చూడొచ్చు కదా ఉద్దేశంతో ఎక్కువ మంది పాల్గొనడానికి మిస్ అవ్వము అనే ఉద్దేశంతో తర్వాత చూడొచ్చు కానీ కొంతమంది లాస్ట్ లో చూస్తుంటారు. కొంతమంది ఇది యాక్చువల్ పాయింట్ అండి. ఇందాక చెప్దాం అనుకుని గమ్మునున్నాను. మనం రికార్డింగ్ వెంటనే పోస్ట్ చేస్తున్నాం కదా. సో వాళ్ళ మెసేజ్ మిస్ అయ్యాలి మళ్ళీ చూడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంతమంది ఎక్కువ మిస్ అవుతామన్న ఫీలింగ్ అనేది ఉండదు. కొంతమంది మా ప్రాంతం నుంచి ఏం చేస్తారంటే ఇప్పుడు బెటర్ అది. సో వినాలంటే వాళ్ళు రావాలి కొంతమంది. అంటే మన రికార్డ్ పెడితే ఎక్కువ మంది రీచ్ అవుతుంది. అది ఎక్కువ మందికి రీచ్ అవడానికి ఎక్కువ మంది అంటే ఇప్పుడు మీరు పంపించింది నేను ఎవరికైనా పంపించినా లేకపోతే ఇంకా మా చర్చ్ గ్రూప్ లో పెట్టి ఇంకో పెట్టి ఎక్కువ మందికి రీచ్ అవడానికి అవకాశం ఉంది. రికార్డింగ్ పెట్టద్దు అంటారా? మెంబర్ తగ్గింది ఎక్కడైనా జూమ్ మీటింగ్ లో. రికార్డింగ్ పెట్టకపోతే పాపం కొంతమంది మిస్ అవుతాం. దాదాపు మెజారిటీ నేను మిస్ అయిన అన్ని ట్రావెల్ లో వింటూ ఉంటానండి. నా కోర్లో నేనే ఉన్నాను కదా. సో మనకేమైందంటే ఇప్పుడు ట్రావెల్ అది పెట్టుకుంటే అదే నడిపిస్తూ ఉంటుంది. కోవిడ్ టైంలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది జాయిన్ అయ్యారు ఆ భయానికో లేకపోతే దీనికో. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందాక జాన్షిప్స్ ఉద్యోగాలు, అదేవిధంగా పడుకునే టైము. నాకు యాక్చువల్గా 12 పడుకుంటే మళ్ళీ 4:30 కల్లా లేస్తాను. సో 4.5 hours నిద్ర. మా బావగారికి కనీసం 7 hours ఉండాలంటున్నారు ఆయన. సో నేను డ్యూటీకి వెళ్ళడం రావడం మళ్ళీ చర్చి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అది సో అలాగేంటంటే సో నెంబర్ కోసం నిరాశ చెందవలసిన అవసరం లేదంటే ట్రై అవర్ లెవెల్ బెస్ట్, కానీ తక్కువ అని అనుకోవడానికి ఎందుకంటే రికార్డింగ్ వెళ్తుంది దానికి చేయడానికి కుటుంబాలతో కలిసి ఎక్కువ మంది పాల్గొంటున్నారు. థ్యాంక్ యూ అండి. మరి సిస్టర్ మాట్లాడతారా ప్రసిద్ధ గారు? మరి మనకు రేపు క్లోజింగ్ రిమార్క్ వద్దంటారా? అంటే కాదు సిస్టర్, ఇప్పుడు రేపు పారాయణ నాయుడు గారు చెప్తారు. వాళ్ళు ముందే టైటిల్ చెప్పేస్తున్నారు కదా ఎవరు చెప్పినా విశ్వాసం గురించి. మీరు చెప్పిన వాక్యం ద్వారా విశ్వాసం గురించి చెప్పారు,
మరి ఆ, మీరు చెప్పిన ఆ వాక్యం ద్వారా మేము బలపరచబడ్డాం, ఎంకరేజ్ చేయబడ్డాం అని అంటే ఆ నేను 2-3 అనేది ఏంటంటే కొంతమంది 6 జాయిన్ అవుతున్నారు కదా. కాదు సిస్టర్, మనం అట్లా అలవాటు చేసేస్తే ఉమ్, ఇప్పుడు వాళ్ళు ఈ కొంతమంది చూడండి కొన్ని టైం అయిపోతుంది, ఉమ్, ఇంకా ఉమ్. 6:15 నుంచే జనాలు తగ్గిపోతున్నారు, లీవ్ అయిపోతున్నారు. అంటే వాళ్ళు డ్యూటీలకు వెళ్ళాలి కదా. ఆ ఆ, అంటే యూట్యూబ్ లో ఉంటది కదా, వింటారు, చెప్పిందే ఆ, వింటారు. మనం నేను చెప్పిందే మాట. ఇప్పుడు ఎక్కువ శాతం 5:30కే మెసేజ్ టైంకి జాయిన్ అవుతున్నారు జనాలు. ఆ, 17 మంది ఉన్న వాళ్ళు అప్పటి నుంచి పెరుగుతున్నారు. అంటే ఆ, ఇక వాళ్ళు చెప్పిన అంశాన్నే ఒక్కసారి రిపీట్ చేయటం అంతే, మొత్తం వద్దు ఇక. ఆ. అంటే 1 minute లో మొత్తం కంక్లూడ్ చేయమంటారు, అంతే కదా. 1 minute లో కంక్లూజన్ అయిపోవాలి. ఆహా, అంటే మీరు చెప్పేది మళ్ళా చెప్దామనే కదా. 1 minute లో మనం చాలా చెప్పొచ్చు, చాలా పాయింట్స్ వచ్చేస్తాయి. అసలు అదేమీ వద్దు, జస్ట్ వాళ్ళు చెప్పిన వాక్యాన్ని బట్టి వాళ్ళకి వందనాలు అంతేనా. అంటే ఫస్ట్ లో అలాగే చెప్పేవాళ్ళు, అలాగే మళ్ళా వద్దాము, కొద్దిగా అలాగే అలవాటు చేద్దాం కొద్దిగా. ఇప్పుడు 1 అలాగే. minute చెప్పండి, 2 రోజులు అయిన తర్వాత ½ minute అట్లా తగ్గించుకుంటూ వచ్చేసేయండి. అంటే లేట్ గా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేద్దాం, అది అది వద్దులేండి. మీరు సరే. అనేది అదే కదా. అవునవును. పర్లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు మనము ప్రేయరు ఎవరికైనా దైవ సేవకులకి ఇస్తే వాళ్ళు కూడా ఒక్కోసారి 6కి జాయిన్ అవుతారు. ఆ దైవ సేవకులకి స్టార్టింగ్ నుంచి ఐడియా రాదు. లేకపోయినా మెయిన్ చెప్తున్నారు సిస్టర్, ప్రతి ఒక్కరు లాస్ట్ లో వాళ్ళు చెప్పిన పాయింట్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారు సేవకులు. ఎక్కడో ఒక్కొక్కరు చెప్పట్లేదు కానీ 99% సేవకులు రిపీట్ చేస్తున్నారు. అలాగే అమ్మా. సురేష్ అంటే బాబు గారు మీరు ఇప్పుడు కొంతమంది అమ్మో ఇంత టైం అయిపోతుందని కూడా జాయిన్ అవ్వకపోవచ్చు నాకు తెలిసి. అవునులేండి. అంటే కొంతమంది 5కి జాయిన్ అయినా 1:30 అయిపోతుంది కదా సిస్టర్. అవునవును. ఫోన్స్ కూడా బ్యాటరీస్ డౌన్ అయిపోతున్నాయి. ఉమ్, జనాలు ఉమ్, అవి కూడా లెక్క చూసుకుంటారు. మనదే అవును. కదా, మళ్ళీ వాళ్ళకి సపరేట్ గ్రూప్స్ ఉంటాయి. ఇప్పుడు మన అవునవును. డాక్టర్ గారు ఉన్నారనుకోండి, రెండు ఫోన్లు పెట్టుకుంటారు. ఆమెను ఎప్పుడు మనం ఆ, స్పీకర్ ఆన్ చేసినా ఇంకో మాట వినిపిస్తానే ఉంటది మేడంకి. అవును. అవును. ఆ, అట్లా అంటే ఏంటి, ఒక్కదాని మీదే ఉండాలంటే మనం కూడా అంటే ఉమ్, ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వినేవాళ్ళు 40 minutes ఒక్కొక్క పీరియడ్ అంటే వాళ్ళ బ్రెయిన్ ఇంకా ఉమ్, అదొక్కటే యాక్సెప్ట్ చేస్తుంది. మనం కూడా ఎక్కువ ఇచ్చేయకోకుండా జస్ట్ ఇప్పుడు జామి రవికుమార్ గారు ఉన్నారు, వారి ప్రార్థనలోనే ఆ ప్రసంగాన్ని చక్కగా కవర్ చేస్తారు, అందరి గురించి చేస్తారు. అయ్యగారు చేస్తారు అలా, మిగిలిన వాళ్ళకి అది అలవాట్లేదు. పర్లేదండి, అందరి వల్ల కాదు. అలవాటు అయిపోద్దని ఇది చెప్తున్నాను. విజయ్ కుమార్ గారు కూడా చేస్తారు అలాగే, మొత్తం విజయ్ కవర్ కుమార్ చేస్తారు. గారు ఆ చాలా సేపు చేస్తారు. అట్లాంటప్పుడు ఏం మొత్తం చేయాలంటే విజయ్ కుమార్ గారికి ఇప్పుడు మనకి 6:30 అయిపోయింది అనుకోండి సిస్టర్, అప్పుడు విజయ్ ఆ, కుమార్ గారికి ఇవ్వద్దు ప్రేయర్ కి. ఆ. ఇప్పుడు ఆ మామూలుగా అందరికి పాస్టర్ గారు 6:30 అవుతుంది. ఎవరైనా విమలారెడ్డి గారు అలాంటి వారు చెప్పినప్పుడు మాత్రమే 6:20కి క్లోజ్ చేస్తారు. మిగిలిన అప్పుడు వాళ్ళందరూ జామి దాదాపు రవికుమార్ గారికి ఇస్తే ఆ టైం కవర్ అవుద్ది. ఆ, ఆహా, అట్లాంటప్పుడు అంటే ఎక్కువ ప్రేయర్ చేసే వాళ్ళకి మనం సమయాన్ని ఈ ఆ. చెప్పిన టైంని బట్టి కొద్దిగా మార్చుకోవాలని నా అభిప్రాయం సిస్టర్. సరే దేవుని సరే సరే అమ్మా. ప్రార్థన చేద్దాంలేండి. చూద్దాం రేపటి నుంచి. ఆ, ఉమ్, ప్రార్థన ఓకే అమ్మా. చేద్దాం ఆ విషయాలు కూడా. అది ప్రసీద గారు అయ్యగారు చెప్పండి. చెప్పండి టైం ఉందని అయ్యగారు. ఫీల్ అయితే మీరు టైం ఉంది అని మీరు ఫీల్ అయితే ఆ, 1 or 2 పాయింట్స్ చెప్పండి. లేదు ఆ, ఇక టైం అయిపోయింది అనేది మీరు అప్పుడే సెన్స్ చేయగలుగుతారు కదా, ఆ. దానిని బట్టి మీరు వైండ్ అప్ చేయండి, అది మీ చాయిస్. అలాగే బ్రదర్. ఒకవేళ కొంతమంది 6:15కి 6:20కే క్లోజ్ చేస్తారు అనుకోండి, అప్పుడు యూ విల్ హ్యావ్ 10 more minutes ఆఫ్ టైం అట్ యువర్ ఓకే డిస్పోజల్. ఓకే ఓకే. అప్పుడు మీరు చెప్పగలగచ్చు, మంచిదే మీరు చెప్పింది, కొంచెం లేట్ అయిన వాళ్ళకు మంచి పాయింట్స్ అందించినట్టు ఉంటదని. ఆ, ఆ, అయితే ఝాన్సీ గారు చెప్పినట్టు టైం అయిపోతా ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా వినే టైము లేకపోతే ప్రేయర్కు ఉండేంత టైం లేకుండా వెళ్ళిపోతారు. ఆ. కాబట్టి మీరే టైంను బట్టి
ఆ టైం లోపల క్లోజ్ చేయడానికి రిమార్క్స్ అవసరమా కాదా మీరే డిస్కస్ చేసుకొని చెప్పేయండి. అవి కూడా ఓకే క్లుప్తంగా చెప్తే బెస్ట్ సిస్టర్. అంటే అంతే జస్ట్ అంతే. 3 పాయింట్స్ చెప్తే చాలు. 1 మినిట్ లో హాఫ్ మినిట్ లో అయిపోద్ది 3 పాయింట్స్. విశ్వాసం గురించి చెప్పారు అనుకోండి, విశ్వాసం గురించి మీరు చెప్పారు, మేము చాలా బలపరచబడ్డాం, దేవుడు అదే ఆ 2-3 మాటలు చెప్తే చాలండి, ఇంకెక్కువ వద్దు క్లోజింగ్ వర్డ్స్ అయినా. అరే మాకు సరే అంటే ఈ మళ్ళా వీళ్ళు మొదలెట్టారు అనుకొని అది తెచ్చుకోవద్దు మనం అది. అవునవును. ఉమ్. అలాగే అన్న. అయితే మరి మనం క్లోజ్ చేసుకుందామండి. నేను ఒకసారి రిపీట్ చేస్తాను. మరి దీనిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్దాం అన్నది మనం ప్రార్థనలో మనం కంటిన్యూ చేద్దామండి. మన యొక్క పరిచర్యని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. 5 సంవత్సరాలు దేవుడు మనకి ఈ పరిచర్య అనుగ్రహించి నడిపించారు ఇంతవరకు. ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. మరి నంబర్స్ విషయం మరి డిస్కస్ చేసుకుందాం. ఆ విషయాలు కూడా మనం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. అన్నిటికంటే ముఖ్యంగా నా సైడ్ నుంచి నేను నా హృదయంలో నుంచి చెప్పింది ఏంటంటే, మీరు ఇప్పటికే ఓన్ చేసుకున్నారు, ఇంకా ముందుకి కూడా ఓన్ చేసుకొని ఇంకా బలంగా ఇది నాది అనుకోవాలి అని నా ప్రగాఢమైన వినయపూర్వకమైన రిక్వెస్ట్, మనవి, ప్రార్థన. తర్వాత మన గ్రూపు 100 పీపుల్ కెపాసిటీ అండి ఎవ్రీ డే జూమ్. మరి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని మహాకృపను బట్టి సెకండ్ లైన్ లీడర్షిప్ మనం తయారు చేసాం ఆల్రెడీ. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఝాన్సీ గూడపాటి గారు, ప్రసిద్ధ గారు, జాన్సన్, మరి రెవరెండ్ జామి రవికుమార్ గారు, అలాగా మరి దేవుడు గొప్ప స్తంభాలు లాంటి వ్యక్తుల్ని మనకు అనుగ్రహించారు. దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను నేను. ఎందుకంటే ఇది దేవుని కృప కాకపోతే మరొకటి కాదు. ఇది దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మనలో ప్రతి ఒక్కరూ ఇంకొక 5 పీపుల్ టార్గెట్ పెట్టుకొని జాయిన్ చేయడానికి ప్రార్థన చేద్దాం. ఈరోజు నేను వాక్యంలో దీనులకి స్వార్థమానం ప్రకటించడానికి ఆయన అనాయింట్ చేశారట ప్రభుకి. దీనులే రెస్పాండ్ అవుతారు అనిపించింది నాకు. అంటే రెస్పాండ్ అవ్వని వాళ్ళందరూ దీనులు కాదు కానీ ఉంటారు, మనకి ఎక్కడో తగులుతారు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు. మాకు జూమ్లో జాయిన్ అవ్వండి అని. అంటే కొంతమంది ఏంటంటే సువార్త కంటే ఎక్కువ ఆశపడేవాళ్ళు, బిగినింగ్స్ కంటే కూడా కొద్దిగా ఎక్కువ ఆశపడేవాళ్ళు, కొత్త వాళ్ళు దొరుకుతారు మనకి. ప్రార్థన చేద్దాం, దేవుడు అనుగ్రహిస్తారు. 5 పీపుల్ని టార్గెట్ పెట్టుకుందామని సవినయంగా రిక్వెస్ట్ చేస్తున్నానండి. తర్వాత మరి సురేష్ బాబు గారు ప్రేయర్ పాయింట్స్ని ప్రీవియస్ డేనే ముందుగానే ప్రిపేర్ చేసుకోమని చెప్పారు. దయచేసి ఆ పాయింట్ నోట్ చేసుకుందాం. ప్రార్థన దినం రోజున ప్రేయర్ పాయింట్స్ ముందు రోజు తయారు చేసుకోమని చెప్పారు. అలాగే మనందరం కలుసుకుంటానికి ఒక రోజు కోసం మరి సురేష్ బాబు గారు ఆలోచన చెప్పారు. దానికోసం బలంగా ప్రార్థన చేద్దామంటే వండర్ఫుల్ ఐడియా. దేవుడి దాన్ని నెరవేర్చలాగన. అలాగే మరి కొన్ని సోషల్ ఇష్యూస్కి మనం ఓపెన్గా ఉందామండి, క్లోజ్గా ఉండద్దు. ఎందుకంటే అది వైడ్ రేంజ్ కాబట్టి మన గ్రూప్ షుడ్ బి ఓపెన్ టు ఆల్. కొన్ని సోషల్ ఇష్యూస్ డిస్కషన్స్ అవుతా ఉన్నాయి కదా బయట. మనం ఏంటంటే వీ వెల్కమ్ ఎవ్రీబడి విత్ ఆల్ అవర్ హార్ట్స్. ఇట్స్ ఓపెన్ గ్రూప్ మంది. అట్లా పెట్టుకుందామని నా ఆశ. మై హంబుల్ ప్రజెంటేషన్, సబ్మిషన్. మన సోషల్ ఇష్యూస్కి మనం ఓపెన్గా ఉందాం. అంటే మనకి విల్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి. ప్రభు బాబీ గారు కొంచెం గట్టిగా చెప్పండి. వినపడుతుందండి? అందరికి వినపడుతుందా? అందరూ మాట్లాడేది వినపడుతుంది, బాబీ మాట్లాడేది మాత్రం అవునా? గట్టిగా అయితే సోషల్ ఇష్యూస్ గురించి మనం ఓపెన్గా ఉందామండి. ఇప్పటి వరకు మరి అంటే కొన్ని డిస్కషన్స్ బాగా రైజ్ అవుతా ఉన్నాయి బయట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ఇష్యూస్? ఎస్సీకి సంబంధించిన ఒక టాపిక్ బాగా నడుస్తూ ఉంది. ఇది రాజకీయంగా రకరకాల కుట్రలతోటి కూడా నడుస్తూ ఉన్నాయి కాబట్టి సంఘాల్లో ముఖ్యంగా ఎస్సీ బిలీవర్స్ ఎవరు, ఎస్సీ కాని బిలీవర్స్, ఎస్సీ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు, ఇది బాగా బయట అన్ని జనుల్లో ప్రబలిపోయింది ప్రజెంట్. అయితే
ఈ విషయాల్లో మనం ఓపెన్గా ఉందామని ఆశపడుతుంది. ఎందుకంటే ప్రభు అయిన దేవుని ఆత్మ ఈజ్ ఫాలోయింగ్ ఆన్ ఎవ్రీబడి. సో మన గ్రూపు అందరినీ వెల్కమ్ చేసే గ్రూపు. ఆ విషయాల్లో మనం ఓపెన్గా ఉందాం, మన హృదయపూర్వకంగా మనం మరి ఈ విషయంలో ఇట్లాంటి జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎస్సీ ఇష్యూ అనేది. ఇలాంటి కొన్ని సోషల్ ఇష్యూస్లో ఓపెన్గా ఉందాం. ఒకవేళ ఏదైనా డిస్కషన్ అవసరం అనుకుంటే మళ్ళీ మనం డిస్కస్ చేసుకొని ఎలాగా దీని గురించి చేద్దాం, దీని గురించి ముందుకు వెళ్దామని. అంతకుముందు ఒకసారి ఒక స్పీకర్ గారు, ఆవిడ లేడీ స్పీకర్ గారు, ఆవిడ తన ఒపీనియన్స్లో కొన్ని ఏంటంటే వాళ్ళ చర్చ్లో గే మెంబర్స్కి కూడా అలౌ చేస్తారు, తర్వాత గే మెంబర్స్ని కమిటీ మీటింగ్లో పెట్టడానికి కూడా ప్రాబ్లం ఏంటి అని తను ఎక్స్ప్రెస్ చేసేసరికి నాకు చిన్న భయం వేసి నేను రూపవదికి చెప్పాను, ఇట్లాగా అంటున్నారు ఆవిడనంటే. అప్పుడు మేము అనుకొని వద్దులే ఇంకా తనకి, ఎందుకంటే తను టూ లిబరల్గా ఉన్నారు. సో మనం లైన్ గీయాల్సిన చోట గీద్దాం, కానీ కొన్ని విషయాలు దాని రూట్స్తో సహా డిస్కస్ చేయగలిగిన కెపాసిటీ ఉంటేనే క్లోజ్ చేయాలి. మనం రూట్స్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ స్టిల్ ఇఫ్ వీ ఫైండ్ దట్ ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఫెయిత్ అనేది పర్సనల్ ఇష్యూ, అది విశ్వాసం అనేది వ్యక్తిగత విషయం. కాబట్టి మన కంట్రీ దాన్ని ఒక యుక్తిగా కొన్ని అన్యాయం జరుగుతుందని నా పర్సనల్ ఒపీనియన్. ఒక వ్యక్తికి యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎస్సీ స్టేటస్ తీసేయడం అనేది నా దృష్టిలో, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అది న్యాయం, కరెక్ట్ కాదు. అది కేవలం క్రిస్టియానిటీని నమ్ముకుంటే ఎస్సీ స్టేటస్ తీయటం అనేది కరెక్ట్గా ఎలాగవుతుందండి? సో ఇది రూట్స్తో, మన రూట్స్కి వెళ్తే అక్కడ చాలా అస్పష్టత ఉంది. న్యాయ వ్యవస్థలో ఉన్న మార్పుల కోసం కొంతమంది ఫైట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తూ ఉంది ఇప్పటికీ కూడా ఈ విషయం. అలాంటప్పుడు మన డోర్స్ మనం ఎందుకు క్లోజ్ చేయాలి? వీఆర్ ఓపెన్ టు ఎవ్రీబడి అని నాకు ఈ పర్టికులర్ ఇష్యూలో నా ఒపీనియన్ అది. తర్వాత మీకు ఏమైనా ఈ విషయం ఇట్లా వద్దు బ్రదర్, ఇలా చేద్దాం, లేకపోతే డిస్కస్ చేద్దాం అంటే నేను ఐఎమ్ మోర్ దాన్ ఓపెన్ టు డిస్కస్ అండి. కాకపోతే ఏంటంటే దేర్ ఆర్ వండర్ఫుల్ బిలీవర్స్ హూ ఆర్ హ్యావింగ్ ఎస్సీ సర్టిఫికేట్, బట్ స్టిల్ సమ్ రీజన్స్ వల్ల దాన్ని చేంజ్ చేసుకోలేకపోవటం, లేకపోతే అలాగే ఉండిపోవటం వల్ల కొన్ని విషయాలు. కానీ దేవుడు వ్యాలిడేట్ చేసే దేవుడు కాబట్టి మన గ్రూప్లో కొన్ని సోషల్ ఇష్యూస్ విషయంలో ఓపెన్గా ఉందాం. అసలు ఆ విషయంలో మన ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక సిస్టర్ గారు బీసీసీ ఉంటేనే నేను మ్యారేజ్ చేస్తాను మా పిల్లలకి, అది మనం కొన్ని పర్సనల్గా అది మన ప్రయారిటీ. అది పెళ్లి సంబంధాల విషయం వచ్చేసరికి నిజమే, అది వారు చేసింది అభినందనీయమే. ఎందుకంటే అఫీషియల్గా ఫెయిత్ డిక్లేర్ చేసిన వాళ్ళకి పెళ్లి చేయటం అనేది చాలా అభినందనీయమైన విషయం. కానీ విశ్వాస విషయంలో మన గ్రూప్లో పలానా గ్రూప్లో నేను ఎస్సీ అయినా కూడా నాకు ఎంత వెల్కమ్ ఉంటుంది. నేను మార్చుకోలేకపోతున్నాను, నేను మార్చుకుంటాను. కొంతకాలంగా మార్చుకుంటారు, లేకపోతే మార్చుకోలేరు, లేకపోతే ఫైట్ చేస్తారు, ఆ ఇష్యూ గురించి ఫైట్ చేసి గ్రూప్కి సపోర్ట్ చేస్తారు. అవన్నీ సెకండరీ. కానీ ప్రభు కృపను బట్టి కొన్ని సోషల్ ఇష్యూస్ విషయంలో మనం ఓపెన్గా ఉందామని నాకైతే అనిపించింది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే బయట కొన్ని అరెస్టులు అవుతూ ఉన్నాయి, భయంకరమైన డిస్కషన్, నిజంగా మంచిది అవుతూ ఉంది. క్రిస్టియానిటీ గురించి గొప్ప డిస్కషన్ అవుతుంది. గుడ్ న్యూస్ ఏంటంటే వీఆర్ మోర్ ఇన్ నంబర్స్ నౌ. ఇప్పుడు మన క్రిస్టియానిటీ సంఖ్య చాలా ఎక్కువ ఉంది మన కంట్రీలో, దేవునికి స్తోత్రం. తర్వాత ఈ విషయంలో జస్ట్ మీరు మన ఓన్ పీపుల్ అని చెప్పి మన సొంతారని ఒక ఫ్యామిలీ మెంబర్స్గా నేను భావించి నా పర్సనల్ ఒపీనియన్ చెప్పాను. యూ కెన్ కరెక్ట్ మీ ఎనీ టైం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రోగ్రామ్ని ప్రీ ప్లాన్ చేయమని చెప్పారు నా తేజ గారు. అంటే ఎవరెవరికి ఏమేంటి ఇవ్వాలి అది కూడా ప్రయత్నించేద్దాం. ఒక నెలలో ప్రార్థనా దినం ఖచ్చితంగా ఉండేటట్టుగా చూడమని చెప్పారు ఝాన్సీ సిస్టర్ గారు. తర్వాత మన ప్రేయర్ పాయింట్స్ మన ఓన్ క్రియేట్ అవర్ ఓన్ ప్రేయర్ పాయింట్ లిస్ట్ అనేది కూడా అనుకున్నాం. విచిత్రమైన కార్యాలు చేసి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. మరి ముగించుకుందాం. మరి సురేష్ బాబాయ్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయాల్సింది కోరుచున్నానండి. ఇంకెవరైనా యాడ్ చేస్తే మీరు యాడ్ చేసి క్లోజ్ చేయొచ్చు.
వినపడలేదండి లాస్ట్లో. మీరు బ్రదర్ అన్మ్యూట్ చేసుకోండి. సురేష్ బాబాయ్ గారు క్లోజింగ్ ప్రేయర్ చేయాల్సిందిగా నేను అన్నాను. ఓకే, పాస్టర్ గారు ఉన్నారు కదా, రవికుమార్ గారు, జామి రవికుమార్ గారు. పాస్టర్ గారు చేయండి, పాస్టర్ గారు మీరు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదం పొందడం ప్రభు, ఈ విధంగా కూడి అయ్యా ప్రభా మా మనసులో అభిప్రాయం తెలియజేయాలని చిన్న శాస్త్రమైన కృపను పెట్టాను తండ్రి. అయ్యా ప్రతి ఆలోచన స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆలోచన స్థిరపరిచేవాడు నువ్వే ప్రభా. బరువుల హృదయంలో ఆలోచనలు అనేకమైన పుట్టిన యెహోవాకు తీర్మానం స్థిరమని సెలవిచ్చింది ఇదిగో ప్రభా. గ్రూప్కి ఏదైతే క్షేమకరమో దీవెనకరమో ప్రభా, దాన్ని ప్రభా ముందుకు సాగుతూ సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. మనసులో ఆశ ఉందయ్యా, అనేక మంది ప్రభా దీని ద్వారా దీవించబడాలని, మార్గాలు సరళం చేయండి. మేము అడుగు వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభు, నీకు వందనాలు తండ్రి. నిశ్చితమైతే ప్రభా పూర్వ వైభవాన్ని దయచేయండి. అవి ప్రభా కడవటి మందిర మహిమ తండ్రి, మొదటి మందిర మహిమ కంటే ప్రభు ఈ విధంగా ఉందో ప్రభు ఇది కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా చాలా మంది ప్రభా ప్రసిద్ధ సిస్టర్, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ లాంటి వారు చాలా మంది ప్రభా వారి ఆరోగ్యాన్ని అదేవిధంగా సమయాన్ని ప్రభు పెట్టుబడిగా పెట్టి తండ్రి ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తూ ఉన్నారయ్యా. అది మన దీవెనకరంగా ఉంది తండ్రి. ఆనాడు యోబు ఏ విధంగా ప్రభా స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు తండ్రి, యోబును ప్రభా రెండింతల ఆశీర్వాదాన్ని పాత్రలు గించే విధంగా బిడ్డల ప్రభు అందరినీ ప్రభా ఎంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా చాలా మంది ప్రభా దాన్ని ఓన్ చేసుకొని ప్రభా బాధ్యతపడి చేస్తూ ఉన్నారయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించండి అయ్యా. మీరు చేసిన పరిచయం దేవుడు అన్యేషుడు కాదని చాలా తండ్రి. ప్రభా చేసిన ప్రతి బిడ్డకు ప్రభా వారి వారి తలంపుల్లో ప్రభా వారిని దీవించమని ఆశీర్వించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా వ్యక్తిగతంగా మేము కూడా ప్రభా అనేక మంది శ్రేష్టమైన వాక్యాలు వినడానికి, అదేవిధంగా ప్రభా అనేక మంది అతను ప్రభా పెద్ద పెద్ద దాసులతో వాక్యం ప్రభా వినడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఉందన్నాను తండ్రి. నిశ్చితమైతే అవకాశాన్ని ప్రభా ఇతరులు కూడా పంచడానికి సహాయం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభు, ఇది బాబీ గారి ఆలోచన కాదు, నీ ఆలోచన కాబట్టి ప్రభా సుమారుగా 5 సంవత్సరాల ప్రభా నిరాటంకంగా సాగడానికి అవకాశం ఇచ్చావు. దాన్ని ఏ విధంగా ప్రభు ముందుకు తీసుకొని వెళ్ళాలా ప్రభు మాకు కూడా ఆలోచన తెచ్చామని, అదేవిధంగా ప్రభా నీ కృప మాతో ఉంచమని, ఇంకా అనేక మందిని ప్రభా పిలిచినప్పుడు దేవతని ప్రభా వారు మాతో కలిసి మేము కలిసి ప్రభా నీ సన్నిధిలో ప్రభు ఆరాధించడానికి సమయాన్ని అదేవిధంగా సానుకూలను దయచేయమని సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి ప్రభు. బాబీ రత్నాకర్ జ్ఞాపకం చేసుకోండి, సురేష్ గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా ఝాన్సీ సిస్టర్ని, ప్రసిద్ధ సిస్టర్ని ప్రభు, తేజ అప్రెంటిస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అదేవిధంగా దేవతని ప్రభు రూపా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించండి. వారి వ్యక్తిగత జీవితాల్లో ఉన్న ప్రభా ప్రతి అవసరాన్ని దీవించండి, వారిని వారి బిడ్డల్ని ఉద్యోగాల్ని సంస్థలను ప్రభు ప్రతి ఒక్కరిని దీవించమని సహాయం చేయమని ప్రత్యేకంగా ప్రభా ఈ విధంగా గడపడానికి ప్రభుని ఇచ్చిన సమతిని బట్టి అనుమతిని బట్టి వందనాలు చెల్లించుకుంటూ ప్రతి తలంపులో నువ్వు ఉన్నావని ప్రభు ఇంకా తండ్రి అత్యధిక మహిమకు దీన్ని తీసుకెళ్ళడానికి నీ సహాయం నడిపి మా దయచేయమని ప్రభా మేము మాట్లాడిన ప్రతి మాటలో ప్రభా నువ్వు దీవించి ఆశీర్వదించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని సహాయం చేయమని, నిశ్చితమైన అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ గాడ్. థ్యాంక్స్ అండి అందరికీ, థ్యాంక్స్ అండి అందరికీ, వందనాలండి. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ.